మీ పేరెంట్స్ మీకు సంబంధాలు చూసారు అని విన్నాము. Outside this there is one life which I'm really missing. నాకు ఒక హస్బెండ్, నాకు కిడ్, నాకు ఐ వాంట్ ఆల్ దాట్. మీకు ఆ గాడ్ ఫాదర్ లో ఆపర్చునిటీ అలానే వచ్చింది అనుకో. ఈ రోల్ అదేం తెలీదు. నేను చాలా చిన్న, అంటే అప్పుడే కదా. చిరంజీవి గారు కాంటాక్ట్ లో ఉన్నారా ఇంకా? సార్ నా దృష్టిలో ఎక్కడో ఉన్నారు. ఓకే, అలా ఫోన్ లో ఉంటే ఈజీ అయిపోదా? కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్. ఆయనకు అసలు ఏం మెసేజ్ చేశారు మీరు? అందరూ చేసేదే నేను చేశాను అంతే. దివి, మీకు ఎప్పుడైనా ఫ్యూచర్ లో ఐటమ్ సాంగ్స్ ఆపర్చునిటీ వస్తే చేస్తారా? యాక్చువల్లీ నాకు చిరంజీవి గారు మాట ఇచ్చారు. మీరు అలా వెల్ట్ అయిపోతారు ప్రభాస్ గారి విషయంలో. మరి మహేష్ బాబు కూడా అంతే హైట్ కదా, తనని చూసినప్పుడు ఏమనిపించింది? 16-17 years అబ్బాయిలు ఉన్నారు సెట్ లో, వాళ్ళు కూడా లేరు. అంత హ్యాండ్సమ్ గా ఉంటాడు. మీ లైఫ్ లో జరిగిన ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఏంటి? నా చిన్నప్పుడు నేను తప్పిపోయాను. ఒక బస్ ఎక్కిపోయి ఇంకో బస్ ఎక్కేసాము. మేమిద్దరం బస్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడు స్ట్రగుల్ అయ్యారు. ఇప్పుడు మీ నెట్వర్త్ ఎంత ఉంటుంది? గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఎలా ఉంటారు తెలుసు కదా, డబ్బులు ఇవ్వరు, పాకెట్ మనీ ఇవ్వరు, అడుక్కుంటే తప్ప డబ్బులు ఇవ్వరు. ఫేమ్ ఇంపార్టెంట్ అంటారా, మనీ ఇంపార్టెంట్ అంటారా? ఫేమ్ ఉంటే మనీ వస్తూనే ఉంటది, మనీని పిక్ చేసుకుంటే ఫేమ్ పోతుంది. జబర్దస్త్ లో మీరు ఆడిషన్ ఇచ్చినప్పుడు ఓకే అయిపోయారు, లాస్ట్ మూమెంట్ లో ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చింది? అన్సూయ గారు ఆవిడ రావట్లేదు. మీ హైట్ మీకు ఎప్పుడైనా ప్రాబ్లమ్ ని తెచ్చిపెట్టిందా? చాలా రిజెక్షన్స్, ఎన్ని రిజెక్షన్స్ బాబోయ్. అంటే ఇప్పుడు గుర్తెచ్చుకుంటే వెల్కమ్ టు విజువల్ టాక్స్. ఈరోజు మనతో ఉన్న సెలబ్రిటీ ఎవరో తెలుసా? భూమి నుంచి దివికి దిగి వచ్చిన అందాల దివి, అలియాస్ దివ్య. రైట్. సో ఇండస్ట్రీలో అడుగు పెట్టగానే నామకరణ నాగార్జున గారు చేశారు, మీకు మా అందరికీ తెలిసిందే. బట్ దివి బాగుందా, దివ్య బాగుందా మీకు? దివి బాగుంది. దివి బాగుంది, అవును. కొంచెం స్టైలిష్ గా. దివ్య రొటీన్ కాబట్టి అలా కాదు. మా క్లాస్ లో అంటే నాకు ఎప్పుడు ఈ ఫీలింగ్ ఉండేది, మా క్లాస్ లో ఎప్పుడూ ఒక 3-4 దివ్యాలు ఉండేవాళ్ళు. ఎంతమంది దివ్యాలు ఉన్నా నా పేరేమో పొడుగు దివ్య, పొట్టు దివ్య. నా పేరేమో పొడుగు, ఎప్పుడు హైట్ ఉంటాను కాబట్టి చిన్నప్పటి నుంచి టాల్ పొడుగు దివ్య. మళ్ళీ బీటెక్ వచ్చేసరికి ఇంకో 3 దివ్యాలు. మళ్ళీ అంటే ఏ క్లాస్ ఉంటే ఆ క్లాస్ దివ్యాలు ఉంటానే ఉన్నారు. గాట్ ఫ్రస్ట్రేటెడ్. దివ్య సాయి అని, దివ్యశ్రీ అని, దివి. ఇంకా నేను అనుకున్న దివి బాగుంది కదా అని ఏదో అనుకొని ఊరికే అనుకున్నా. బట్ ఆ టైంకి ఇంకా అలా సెట్ అయిపోయింది. ఇప్పుడు మీరు బిగ్ బాస్ లో అడుగు పెట్టినప్పుడు దివ్య వర్త్య అని పెట్టారు, కానీ సడన్ గా స్టేజ్ పైన దివ్య అన్నారా? కాదు, దివ్య అని నా పేరు కదా, నా డాక్యుమెంట్స్ నా పేర్లు అన్ని దివ్య అనే ఉంది. సో నేను స్టేజ్ ఎక్కిన తర్వాత నేను చెప్తున్నమాట, నేను దివ్య అని చెప్పాను కదా, మీరు ఎందుకు నన్ను దివ్య అని పిలుస్తున్నారు? నా పేరు దివ్య అని పిలవండి, నేను అలాగే ఇష్టపడుతున్నాను అని నేను చెప్తుంటే వెనకాల నుంచి నాగార్జున గారు వచ్చి చెయ్యేశారు అని. అంటే ఫస్ట్ టైం నేను నాగ్ సార్ని అలా చూడటం, అంత దగ్గర నుంచి ఒక పెద్ద స్టార్ ని చూడటం కూడా. అప్పుడు ఆయన ఆల్రెడీ వినున్నారు కదా ఇదంతా. ఇప్పటి నుంచి అందరూ దివి అనే పిలవాలని హౌస్ ఇలా ఓపెన్ చేసి షీఈస్ దివి అని హౌస్ మేట్స్ అందరికి అలా ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇంకా వాళ్ళు అలాగే నాకు చాలా రోజులు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి నా టాబ్లెట్స్ కానీ నాకు వచ్చేవి కానీ వాటిపైన దివ్య అనే వచ్చింది. ఒక 1 week 10 days వరకు అందరూ నన్ను దివి 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 అనడం మొదలు పెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ వాళ్ళు అక్కడ దివ్య అని మార్చి పంపించారు. సో ఇప్పుడు నుంచి ఎవరైనా దివ్య అని ప్లాన్ చేసుకున్న వాళ్ళు దివ్య అని పెట్టుకోండి. అలా ఏం లేదు, నా ఫ్రెండ్స్ ఇంకా దివ్య అని పిలిచే వాళ్ళు ఉన్నారు. మా పేరెంట్స్ కానీ నా క్లోజ్ ఫ్రెండ్స్ కానీ ఎప్పటి నుంచో ఉన్న ఫ్రెండ్స్ అందరూ దివ్య అనే పిలుస్తారు. నేను కూడా వాళ్ళు ఒకవేళ దివ్య అని పిలిస్తే నేను చాలా వింతగా ఫీల్ అవుతానేమో, అలా అలవాటు పడిపోయి ఉన్నాను కదా. అంటే నేను ఒక యాక్టర్ లాగా వాళ్ళని చూడకూడదు, అంటే నన్ను అలా వాళ్ళు నన్ను ఎప్పుడు చూసినట్టే చూడాలి. సో నా పాత ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, నన్ను దివ్య అని పిలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాగే పిలిస్తేనే నేను హ్యాపీ. ఆల్ రైట్. ఈ దివ్య మధ్య ఇంత పెద్ద స్టోరీ ఉంది. ఎనీవేస్, వెల్కమ్ టు విజువల్ టాక్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో దివి గారు బాగా నిద్రపోతున్నారా? చాలా
మరి ఎందుకు అబ్బాయిని నిద్రపోనివ్వట్లేదు మీరు? మీరు మాత్రం హ్యాపీగా మంచి మంచి ఫోటోషూట్స్ పెడుతున్నారు ఇన్స్టాలో, సోషల్ మీడియాలో. చూసిన అబ్బాయిలు మాత్రం నిద్రపోవట్లేదు, మీరు మాత్రం హ్యాపీగా నిద్రపోతున్నారు. ఏంటి వాట్ క్యా మతలబ్ హై? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎనీవేస్, సో ఎందుకు అంత బోల్డ్ గా మీరు ఈ మధ్య ఫోటోషూట్స్ చేస్తున్నారు? బోల్డ్ ఏం లేదు కదా, ఇట్స్ ఓకే. అంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ బియాండ్ అ లిమిట్. సి అందరూ ఒక ఆర్టిస్ట్ కావాల్సినవి ఏంటి? షీ షుడ్ బి గ్లామరస్, షీ షుడ్ బి బ్యూటిఫుల్, షీ షుడ్ హ్యావ్ యాక్టింగ్ స్కిల్స్, అన్ని రకాలుగా బాగుండాలి. ఇప్పుడు మన వాళ్ళు అన్ని చూసే కదా తీసుకుంటున్నారు వేరే వాళ్ళని. సో నాకు కూడా ఐఎమ్ ఆల్సో ప్రిటీ, ఐఎమ్ ఆల్సో గుడ్ లుకింగ్. నేను బాగున్నాను. సో బాగున్నాను అని నేను ఊరికే నేను ఇంట్లో కూర్చుంటే ఎవరికి తెలుస్తుంది ఐఎమ్ గ్లామరస్, ఐఎమ్ రెడీ టు వేర్ ఆల్ ద క్లోత్స్ అని. సో నాకు ఒకవేళ నిజంగానే సినిమాలో ఉన్నప్పుడు వేసుకోవాలి ఇలాంటి క్లోత్స్ అంటే సినిమా అలాంటిది రావాలి కదా. అవును, అలాంటి సినిమా వచ్చేదాకా నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను ఇన్ని రోజులు. ఓకే గైస్, ఐ కెన్ వేర్ ఎవ్రీథింగ్, ఐ లుక్ ప్రిటీ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. నేను కూడా బాగుంటాను. నేను ఇంత ఫిట్నెస్ ఫాలో అయ్యి, ఇంత డయట్ చేసి, ఫిట్నెస్ చేసి, ఐ హ్యావ్ టు పోస్ట్ పిక్చర్స్, రైట్? అండ్ ఫర్ పీపుల్ టు సీ హౌ ఐ లుక్. నేను ఇలా ఉంటాను అని అయితే జనాలకు తెలియాలి కదా. మరి నాకు రోల్స్ రావాలంటే. రైట్. మరి అందానికే అసూయ పుట్టే అందం మీది. అబ్బో. సో అందం గురించి టాపిక్ వచ్చింది, ఫిట్నెస్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అంటే జిమ్, డైట్, ఇవన్నీ ఏంటి మీ డైలీ రొటీన్? ఇప్పుడు ఒక 10 days నుంచి అయితే చేయట్లేదు. బట్ దెన్ ఎస్, నేను అందరిలాగా నేను అన్నం తింటాను బేసిక్లీ. ఎక్కువ డయట్ కాదు. బట్ ఐ థింక్ నేను కొంచెం తక్కువ పొట్ట ఫిల్ అవ్వగానే ఆపేయడము, కర్రీ ఎక్కువ తినడము, వెజిటేబుల్స్ ఎక్కువ ఇన్వాల్వ్ చేయడము, ఎగ్స్ ఎక్కువ తినడం, ప్రోటీన్ ఎక్కువ తింటాను. డైలీ మార్నింగ్ నేను ఒక డ్రింక్ ఒకటి ఉంటుంది, నాకు మన తరుణ్ అని మా సినిమాలో అసిస్టెంట్ తను చేసి పెట్టాడు. ఆమ్లా, కరివేపాకు, ఫ్లాక్స్ సీడ్స్, అలా అన్ని, బీట్రూట్ అనుకుంటా 9 రకాలు ఉంటాయి అందులో. సో అందులో ఒక పేస్ట్, అదేంటో కూడా తెలియకుండా మీకు మీ అసిస్టెంట్ తను చేసి ఇచ్చాడు. చాలా మంచిది, స్కిన్ కి మంచిది, హెయిర్ కి మంచిది అంటే నేను చేస్తా. డైలీ నేను గుమ్మడికాయ జ్యూస్ తాగుతాను. ఐ డ్రింక్ లాట్ ఆఫ్ గ్రీన్ టీస్. ఐ వర్క్ అవుట్. అంత టైం ఉంటుందా అసలు మీకు? ఉన్న టైంలో అదే కదా చేస్తాము. సో ఐ ఫాలో, ఎప్పుడెప్పుడు ఫాలో అవ్వాలి అప్పుడప్పుడు. బట్ ఐఎమ్ సూపర్ ఫుడీ. ఆ ఫుడ్ అంటే చాలా ఇష్టం. నన్ను అంటే డబ్బులు ఇచ్చి ఇంప్రెస్ చేయలేరు, షాపింగ్ చేయించి, అంటే ఫుడ్ తినిపిస్తాను, బిర్యానీ తినిపిస్తాను అనగానే పడదు. ఫ్లాట్ బిర్యానీ లవర్ అంటే ఫుడ్ లవర్. ఫుడ్ అంటే తినే ఫుడ్ ఏంటి మీరు నచ్చేది చాలా ఇష్టంగా? సో డైట్ అదంతా పక్కన పెట్టేస్తారు దానికోసం, అది ఎక్కడ కనిపించినా క్రేవింగ్స్ ఇలా వచ్చేస్తాయి. అలా అని కాదు, బట్ నేను నాకు ఏది నచ్చినా 1 to 3 స్పూన్స్ తిని ఆపేస్తా. సో ఫుడీనే, లిమిటెడ్ ఫుడ్ అంతే. బట్ అన్ని తింటాను. నార్మల్గా లంచ్లో కూడా నాకు ఒక 5, ఒక కర్రీ, ఒక ఫ్రై కర్రీ, ఒక రోటీ చట్నీ ఉండాలి, పెరుగు, పచ్చళ్ళు, అంటే చాలా ఐటమ్స్ ఉండాలి. ఒక బుఫేలా ఉండాలి. మీరు చేసుకుంటారా? నేను చేస్తాను. నేను బాగా చేస్తా. ఏం బాగా చేస్తారు? అన్ని బాగా చేస్తా. అన్ని? అంటే షూట్ లేనప్పుడు నాకు వండుకొని తినడం చాలా ఇష్టం. ఇంట్లో కూర్చొని వండుకొని తినడం చాలా చాలా ఇష్టం. లేజీ డే సినిమా చూస్తూ టైం పాస్ చేస్తూ. ఓకే. హార్డ్లీ 30 days లో మీరు ఎన్ని రోజులు బిజీ ఉంటారు అండ్ ఎన్ని రోజులు మీకు రెస్ట్ దొరుకుతుంది? ఇట్ డిపెండ్స్. అంటే ఇప్పుడు నేను ఎన్ని రోజులు ఫ్రీ ఉన్నా, 10 days నుంచి ఫ్రీ ఉన్నాను అనుకుంటా నాకు గుర్తుండి. బట్ చాలా బోర్ కొడుతుంది ఇన్ని రోజులు గ్యాప్ దొరికి. అంటే ఇన్ని రోజులు గ్యాప్ ఎప్పుడు దొరకలే. 10 days కాదు, మధ్యలో ఒక డే షూట్ ఉంది, మొన్న షూట్ క్యాన్సిల్ అయింది. బట్ దెన్ ఇట్ ఈస్ నైస్. అంటే షూట్ కంటిన్యూస్ గా జరుగుతున్నప్పుడు అబ్బా 1 day రెస్ట్ ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది. అదే 10 days రెస్ట్ వచ్చిందంటే షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఒక రోజు అయితే మార్నింగ్ షూట్, ఈవినింగ్ షూట్, నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ షూట్, మళ్ళీ నైట్ షూట్, 48 hours నేను నిద్రపోకుండా షూట్. అలాగా షూట్ చేసినప్పుడు ఆ టైంలో చాలా హెక్టిక్ అనిపిస్తుంది. అంటే నిద్రపోవడానికి ఛాన్స్ దొరికితే చాలా అనిపిస్తుంది. ఎంతకన్నా అంటే 2 ఉండాలి, ఈక్వల్ ఉండాలి. వర్క్ అండ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ అయితే చాలా బాగుంటుంది. రైట్. షోస్ తగ్గించేశారు, ప్రమోషన్స్ ఎక్కువ చేస్తున్నారు, అండ్ మూవీస్ కూడా మేము అనుకున్నంత, మేము ఎక్స్పెక్ట్ చేసినంత రావట్లేదు దివి నుంచి. ఎందుకు? అలా లేదు, నేను చాలా షూట్స్ చేస్తున్నా ప్రెసెంట్.
5 films in Telugu, 3 films in Tamil. సో ఇవన్నీ షూటింగ్స్ లోనే ఉన్నాయి. మనం అనుకున్నప్పుడు రిలీజ్ అవ్వవు కదా, మనం వర్క్ చేయడమే మన చేతిలో ఉంది. రిలీజ్ మన చేతిలో లేదు, సక్సెస్ మన చేతిలో లేదు, అది అవతల వాళ్ళ చేతిలోనే ఉంది. వర్క్ చేయడమే, ఐ థింక్ 100% వర్క్ చేయడమే మన చేతిలో ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను వర్కే చేస్తున్నా. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్, అంటే అఫ్ కోర్స్ రిజల్ట్ చాలా బాగా రావాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది, అది వస్తే హ్యాపీ. బట్ ఐఎమ్ కంటిన్యూస్లీ వర్కింగ్. సో సక్సెస్ ఇంకెవరి చేతిలోనే ఉంది. నా పైన క్యారెక్టర్ రాసే హక్కు కూడా వేరే వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు ఎలా రాస్తే నాకు అంత స్కోప్ ఉంటుంది పర్ఫామ్ చేయడానికి. అది ఎంత చేస్తే అంత సక్సెస్ కి స్కోప్ ఉంటుంది. సో యా, రైట్. హీరోయిన్స్ కి ఉండాల్సిన ఫిజిక్ మీది, కానీ ఎందుకు ఒక లీడ్ రోల్ చేయలేకపోతున్నారు? లీడే చేస్తున్నా ఇప్పుడు. ఐఎమ్ డూయింగ్ లీడ్స్ ఓన్లీ రైట్ నౌ. అన్ని అంటే ఇప్పుడు వరకు చూసిన అయితే సపోర్టింగ్ క్యారెక్టర్ కాబట్టి, అంటే ప్రాపర్ గా ఒక హీరోయిన్ గా ఎప్పుడు లాంచ్ అవబోతున్నారు? అంటే చేశాను, లంబసింగి అని, సింబా అని, ఏటీఎం అని, ఇవన్నిటికి లీడ్స్ గానే చేశాను. బట్ అదే కదా, మనకి ఇంకా టైం రాలేదు. ఆ ఫ్రైడే ఇంకా నాకు రాలేదు. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. ఆ ఫ్రైడే వస్తే నేను కూడా, కానీ యూనో ఐఎమ్ గ్రోయింగ్ లైక్ దిస్. ఇలా చిన్న ఇట్లా మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్. ఇట్ సడన్ సక్సెస్ అంటే ఇలా ఎలా ఉంటుంది నాకు తెలియదు ఇంకా. ఓకే, సక్సెస్ ఎలా ఉంటుందో నాకు ఇంకా తెలీదు. బట్ నేను చాలా హ్యాపీగా ఉన్నా. అంటే డైరెక్టర్స్ అందరూ చూడండి, అసలు దివిని ప్రాపర్ గా చూడట్లేరు ఎవరు. ఒక హీరోయిన్ కి ఉండాల్సిన ఫిజిక్, ఆకర్షించే కళ్ళు, ఇంత మంచి హీరోయిన్ మీరు మిస్ అవుతున్నారు. అలా లేదు. యాక్చువల్లీ డాకు మహారాజ్ కానీ, పుష్ప కానీ, జాట్ అనే సినిమా కానీ, ఇవన్నిట్లో నేను రోల్స్ చేశాను. ఆ టైంకి నేను చాలా బిజీగా ఉన్నాను. ఆ టైంకి చాలా మంచి రోల్స్ అవి. ఏంటంటే పెద్ద సినిమాలో మనం చాలా చిన్నగా అయిపోతామన్నమాట. బికాస్ పెద్ద భారీ బడ్జెట్, ఒక హీరో పైన నడిచే కదా, ఒక పెద్ద, అంటే అదొక పెద్ద ప్లాట్ఫామ్ కదా. అలాంటి సినిమా చేసినప్పుడు ఏమవుతుందంటే క్యారెక్టర్ చిన్నగా అయిపోవడము, ఎడిట్ లో కట్ అయిపోవడము, ఇలాంటివి అయిపోతాయి. సో మనది మన చేతిలో ఉండదు. అండ్ ఇంకొక క్వశ్చన్, మహర్షిలో పూజా హెగ్డేకి ఫ్రెండ్ రోల్ చేశారు, తర్వాతే కదా మీకు బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది. అండ్ దెన్ రీసెంట్లీ చూసుకుంటే పుష్ప 2లో మీరు జర్నలిస్ట్ క్యారెక్టర్ చేశారు, విచ్ ఇస్ వెరీ మైనర్ ఫర్ యూ. అండ్ యాజ్ అన్ ఆడియన్గా మేము కూడా చూసిన తర్వాత అనుకున్నాము, అంటే ఇలాంటి ఒక చిన్న క్యారెక్టర్ ఎందుకు ఎంచుకున్నారు దివి అని చెప్పి. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? అంటే పాన్ ఇండియా మూవీ అనా? అలా అని కాదు, అది మనకి చెప్పినప్పుడు, అది మనకి తెలిసినప్పుడు అది చాలా పెద్ద రోల్. ఓకే, ఎందుకంటే ఆ రోల్ పైన ట్రైలరే వచ్చింది, మీరు చూస్తే టీజర్ వచ్చింది. నా క్యారెక్టర్ పైనే టీజర్ ఉంది. ఎక్కడున్నారు పుష్ప, ఎక్కడున్నాడు పుష్ప, ఎక్కడున్నాడు అని ఒక టీజర్ ఉంది. ఆ తర్వాత నేను అలాగే ఎక్స్పెక్ట్ చేసా, చాలా బాగుంటుంది, చాలా పెద్దగా ఉంటుంది, చాలా ఉంటుందని. బట్ సినిమా వచ్చే టైంకి అవి అన్నీ ఉండవు, ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అంతే మనవి. అదేమైనా మీకు రిగ్రెటింగ్ అనిపించిందా? రిగ్రెట్ అయ్యారా ఏమైనా? యా, ఐ ఫెల్ట్ బ్యాడ్. కానీ ఎవరు వింటారు ఇప్పుడు, మన బాధ ఎవరు పట్టించుకుంటారు? వీ జస్ట్ హ్యావ్ టు ఇలా ప్యాచ్ చేసుకొని మూవ్, యూ హ్యావ్ టు మూవ్ ఆన్. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. సినిమా చూసాక నా 10 మంది ఫ్రెండ్స్ తీసుకెళ్ళా థియేటర్కి, అంటే చాలా బాగుండబోతుంది, చూడండి. అంటే నాకు తెలుసు నేను డబ్బింగ్ 10 days చేసా, నాకు తెలుసు షూటింగ్ 20 days చేసా, చాలా బాగా చేసాము. రోల్ ఏదైతే 20 days షూట్ చేశారు మీరు? అవును. సో ఐ నో దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ గుడ్. బట్ దెన్ సినిమా చూసిన తర్వాత నేనే షాక్ అయ్యా. సో మన బ్యూటిఫుల్ దివిని చూస్తే అబ్బాయిలు అందరూ ఇన్స్టాగ్రామ్ లో రోజు నాకు తెలిసి మెసేజ్ చేస్తూ ఉంటారేమో. డిఎమ్స్ ఎన్ని డిఎమ్స్ వస్తాయి మీకు డైలీ? ఏమో నేను చూడను. ఇంకా ప్రపోజల్స్ డిఎమ్స్ అయితే ఎక్కువ ఉంటుంది. అలా ఉంటాయి? ఉండవా? అలా ఉండవు. నార్మల్ గా మేబీ స్టోరీస్ కి రిప్లైస్ అలాంటివి ఉంటాయి. వాటికి మీరు రెస్పాండ్ అవుతారా? లైక్ అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ కమెంట్స్ వస్తే మీరు రెస్పాండ్ అవుతారు? పాజిటివ్? అలా లేదు, నేను బేసిక్లీ అంటే నా పోస్ట్ రీషేర్ కానీ, స్టోరీ రీషేర్ కానీ అలాంటివి చేసిన వాళ్ళకి హార్ట్స్ ఇచ్చేస్తాను. అండ్ కొన్ని మెసేజెస్ కి మేబీ నేను హార్ట్సే ఎక్కువ ఇస్తాను, రిప్లై ఇవ్వను టైప్ చేసి ఏమి. ఓకే, హార్ట్ సింబల్ ఒకటి పంపించేస్తాను అంతే. సో మోస్ట్లీ అదే ఉంటుంది నా సైడ్ నుంచి, అంటే దట్ ఐఎమ్ హ్యాపీ, లైక్ అని, హ్యాపీ అని, అంతే, నథింగ్ మోర్. అండ్ నిజంగా చెప్పాలంటే కమెంట్స్ లో ఐ డోంట్ థింక్ ఐ ఫాలో కమెంట్స్ ఎనీమోర్. ముందు బాగా అప్పుడెప్పుడో చూసేదాన్ని,
ఇప్పుడు కూడా చూసి నవ్వుకుంటాం యాక్చువల్లీ. కమెంట్స్ చదువుతూ ఒకళ్ళు చదువుతూ ఉంటే నేను విని నవ్వుకుంటూ. ఇప్పుడు కమెంట్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఎవరైనా మంచి కమెంట్ పెట్టిన కమెంట్ ఏమైనా మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా ఏమైనా ఉన్నాయా? అలా ఏమైనా ఉంటాయా? పెడతారు కదా ఏదో ఒకటి అలా ఏం లేదు. పోస్టర్స్ కి అట్లా ఏమైనా? నాట్ ఎట్ ఆల్, నథింగ్. ఇప్పుడు వరకు అయితే రాలేదు. మేబీ రావచ్చేమో ఇంకా ఫ్యూచర్లో. యా వెయిటింగ్. అది ఇంకా వచ్చుంటే ఈ పార్టీకి వచ్చేసి ఉండాలి అలాంటిది. అలా ఏం లేదు అసలు. ఎవరు పెట్టిన కమెంట్ వల్ల నేను ఫీల్ అయ్యేంత కమెంట్ అయితే ఇప్పుడు దాకా రాలేదు. ఓకే. సో మరి మీకు లవ్ స్టోరీ ఉందని మా అందరికి తెలుసు ఆల్రెడీ. మీరు చాలా ఇంటర్వ్యూస్ లో కూడా షేర్ చేసుకున్నారు. ఐ మూవ్డ్ ఆన్ యాక్చువల్లీ. ఐ మూవ్డ్ ఆన్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ ఓవర్ ఇట్. రిగ్రెట్ అవ్వలేదా ఎప్పుడు? అంటే లైక్ ఆ టైంలో నేను మ్యారేజ్ చేసుకొని ఉండుంటే. అసలు ఎంత మంచి ప్లేస్ లో మంచిగా ఉన్నాను. ఐ డోంట్ హ్యావ్ రిగ్రెట్స్. ఐ మూవ్డ్ ఆన్. దట్ పర్సన్ ఇస్ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. కాంటాక్ట్ లో ఉన్నారా ఇప్పుడు? నో ఇప్పుడేం లేదు. బట్ దెన్ వి మూవ్డ్ ఆన్. వి ఆల్ హ్యావ్ లైఫ్స్ కదా. ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంటుంది. ఐ థింక్ అలాంటి ఒక స్టోరీ వల్లే వాళ్ళ లైఫ్ లో ఎప్పుడైతే ఒక హిట్ వస్తుందో అప్పుడే ఇంకొక హిట్ వస్తుంది. అంటే అప్పటికి మీరు ఇంకా ఇండస్ట్రీలో అడుగు పెట్టలేదు? లేదు. అయితే ఆయన చూస్తుంటారు, అంటే మిమ్మల్ని చూసి అనుకుంటుంటారు. అనవసరంగా మిస్ అయ్యాను నేను ఇంత బ్యూటిఫుల్ గా వర్క్ చేసుకుంటా. ఏమో నాకు తెలియదు. అంటే లైఫ్ లో ఎప్పుడైతే మనం మూవ్ ఆన్ అయిపోతామో నాకు తెలిసి బ్యాక్ ఆలోచించి మనం రిగ్రెట్ అయ్యే అంత గొప్ప వాళ్ళు ఎవరు ఉండరు. అంటే మనము అయ్యో వాళ్ళైతేనే కరెక్ట్ అంటే ఇంతమంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఒకరితో అయినప్పుడు హార్ట్ బ్రేక్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది. కానీ అంతకు మించి బెటర్ చాలా చాలా ఉంటాయి లైఫ్ లో. యూ కెనాట్ స్టాప్ దేర్. దట్ ఈస్ నాట్ ఫుల్ స్టాప్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే అదే కాదు, దాని తర్వాత పరిచయమైన వాళ్ళు ఇంకా ఇంకా బెటర్ గా ఉంటారు. జనరల్ గా అదే కదా అందరి లైఫ్ లో జరిగే కథే. ఆ తర్వాత మళ్ళీ అలాంటి వాళ్ళు ఎవరు పరిచయం? ఇంకా పరిచయం అంటే అవుతూనే ఉంటారు, బట్ ఇంకా ఎవరు కనెక్ట్ అవ్వలేదు. పరిచయాలు కామన్ గా మాట్లాడాలు, ఫ్లర్ట్లు, నవ్వులు ఇవన్నీ కామనే. ఓకే. దివికి లైఫ్ పార్ట్నర్ అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి? ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి? అయ్యో అంటే మేమైతే అనుకున్న హైట్ అయితే మ్యాటర్స్ ఏమో మీకు. బికాజ్ అంటే అవును, బేసిక్లీ హైట్ మ్యాటర్స్ అని కాదు, ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లస్ యాడ్ అవుతుంది అన్నమాట నాకు. ఎప్పుడు ఇది అనుకున్నప్పుడు అరే ఇది కాదు కదా ఇలా ఉండాలి లైఫ్ పార్ట్నర్ అంటే, దాని తర్వాత అయ్యో ఇది కట్ 10 క్వాలిటీస్ గురించి మాట్లాడుకుందాం. గుడ్ క్వాలిటీస్ అంటే ఫస్ట్ థింగ్ అఫ్ కోర్స్ మనకన్నా కొంచెం అన్నా హైట్ ఉండాలి. కొంచెం అంటే ఈడు జోడు 5'9" ఉండాలా? ఈడు జోడు అంతైనా ఓకే. నేను 5'8". మన ఈడు జోడు ఉండాలి. ఓకే. సమ్మన్ హూస్ వెరీ అండర్స్టాండింగ్. ఓకే. someone who can understand my work. ఓకే. బేసిక్లీ ఎవరికైనా ఏ అమ్మాయికైనా ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళని అంటే అండర్స్టాండ్ వర్క్, అండర్స్టాండ్ యూ, సపోర్ట్ యూ ఫర్ యువర్ వర్క్. నువ్వు జీరోగా ఉంటే జీరోగా అంటే నిన్ను జాబ్లో కానీ ఏ టైంలో వచ్చినా అంటే పని రియల్గా వర్క్ ఉంటే అది అర్థం చేసుకునే లాంటి అబ్బాయి ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే ఇండస్ట్రీలోనే కావాలనుకుంటున్నా? లేదు నేనా అబ్బాయి మీకు? నేను అదేం అనుకోలేదు, బయట అయితే బెటర్. అంటే బయట వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక మైనస్ పాయింట్ కూడా ఉండొచ్చు. లైక్ మీరు చేసే వర్క్ ని వాళ్ళు ఇష్టపడకుండా ఉండొచ్చు కదా. అంటే అండర్స్టాండ్ ఈచ్ అదర్ అని చెప్పి అలా ఏం లేదు. ఇప్పుడు డాక్టర్స్ నే పెళ్లి చేసుకోవాలి, యాక్టర్స్ నే పెళ్లి చేసుకోవాలి, దట్స్ ఆల్. అంటే ఇట్స్ మేబీ అలా అనుకుంటారేమో, బట్ దెన్ ఇట్ ఈస్ మచ్ బెటర్ యూ గో అవుట్ అండ్ మ్యారీ సంబడి ఎల్స్. ఇదే జోను, ఇదే టాపిక్, ఇదే అదో ఇరిటేటింగ్ గా ఉంటుంది. సో యూ హ్యావ్ టు గో అవుట్ అండ్ లెర్న్ సంథింగ్ ఎల్స్ కదా. ఇందులోనే ఉంటాము. ఓకే. ఇందులో ఉంటే ఇందులో ఇవే ఉంటాయి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి, ఈ యాక్టర్ గురించి, ఆ ఎడిటర్ గురించి, అంటే this is the topic that will happen. I really think and you wanted to explore more. I really want to explore something else. I don't want and this is my work. Much better I find someone outside. ఎవరైనా బయట వాళ్ళైతే much better. I don't want someone from the industry. మీరు చెప్పారు కదా ఇప్పుడు అందరు క్యూ కడతారు వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళు కాకుండా. నాకు ఇంట్రెస్ట్ లేదు, అంటే అలా ఏం అనుకోలేదు అసలు. ఎప్పుడు అనుకుంటున్నారు మీ మ్యారేజ్? ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఎవరైనా దొరికితే ఇమ్మీడియటా? దొరికితే ఇమ్మీడియట్ గా రెడీగా ఉన్నారు అయితే?
రెడీ అంటే ఏముంది, నేను ఎప్పటి నుంచో రెడీగా ఉన్నాను. బట్ నిజంగా ఎవరు దొరకలేదు, అంటే అంత కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరు నాకు ఎప్పుడు దొరకలేదు. ఎప్పుడైనా ఎవరినైనా డేట్ చేశారా? డేట్ చేస్తూనే ఉంటాం కదా. లైక్ అందులో మీకు ఎవరు నచ్చలేదు, కనెక్ట్ అవ్వలేదు. ఎనీవేస్, అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, సో షూట్ లేని టైంలో చాలా మంది నేను బుక్స్ చదువుతుంటాము అని అంటారు కదా, మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ బుక్స్ చదవడం అంటే ఇష్టం? అసలు ఇష్టమా? మన ఇంట్లో బుక్స్ ఉన్నాయి. నాకు అంటే ఫస్ట్ నేను ఆ బ్యాక్ పేపర్ చూసి తీసుకుంటాను బుక్స్, దాని తర్వాత 2-3 పేజెస్ తర్వాత నాకు ఇంట్రెస్ట్ రాకపోతే పక్కన పెట్టేస్తాను. మోస్ట్లీ ఇప్పుడు బుక్స్ కన్నా కూడా నేను వెబ్ సిరీస్లు అవి చూడడం ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్. మచ్ ఇంట్రెస్ట్. ఎలాంటి కైండ్ ఆఫ్ సిరీస్ చూడడం అంటే ఇష్టం? ఆల్ మేబీ నాకు తెలిసి సస్పెన్స్ లాంటివి, హారర్, యా హారర్ మూవీస్, థ్రిల్లర్స్. యా, తర్వాత భయమే, చాలా భయపడతాను. చాలా భయపడతాను, బట్ వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు చాలా భయపడతాను, బట్ చూడడం చాలా ఇష్టం. ఓకే, సో దివి ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా? ఐఎమ్ ఎక్స్ట్రోవర్ట్. ఐఎమ్ కంప్లీట్లీ ఎక్స్ట్రోవర్ట్ విత్ పీపుల్ దట్ ఐ నో. మేబీ నా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కొంచెం ఇంట్రోవర్ట్ లా ఉంటాను. ఐ డోంట్ అంతలాగా మింగిల్. ఒక్కసారి మింగిల్ అయిపోయిన తర్వాత చూడండి నా ప్రతాప్, ఫుల్ ఎక్స్ట్రోవర్ట్, అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రోవర్ట్. ఓకే, సో బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటే, బిగ్ బాస్ లో మీ జర్నీ చూసాము, దట్ వాజ్ వండర్ఫుల్ జర్నీ. అండ్ బిగ్ బాస్ తర్వాత లైఫ్ ఎలా ఉంది, ముందు లైఫ్ మీకు ఎలా అనిపించింది? అంటే బాగుందా మీకు బిగ్ బాస్ జర్నీ? చాలా, అంటే సాటిస్ఫైడ్? ఆర్ యు సాటిస్ఫైడ్? ఐఎమ్ హ్యాపీ. లాట్ ఆఫ్ పీపుల్ దే సే దట్ బిగ్ బాస్ జర్నీ ఇస్ లైక్ డిప్రెషన్ లో వెళ్ళిపోవడం అలాంటివి చెప్తుంటారు. మీకు అలా ఏమైనా? అలా ఏం లేదు నాకు. ఐఎమ్ రియలీ హ్యాపీ. నాకు తెలిసి నా కెరియరే ముందు అసలు నథింగ్ కదా. నేను బిగ్ బాస్ వచ్చిన తర్వాతే నాకు ఎలా వచ్చింది అసలు మీకు ఆపర్చునిటీ? ఇంటర్వ్యూ చేశాం కదా, నేను అప్లై అందరిలాగా ఏదో అప్లై చేసుకొని అవి క్లియర్ చేసి 3 ఇంటర్వ్యూలు క్లియర్ చేసి ఆ తర్వాత వాళ్ళను, అంటే దానికన్నా ముందు కూడా ట్రై చేశాను, బట్ అప్పుడు అవ్వలేదు. దాంతో ఇంటర్వ్యూలు చేసినప్పుడు కొంచెం కాన్ఫిడెంట్ గా మాట్లాడడం వల్ల వచ్చింది. మహర్షి మూవీలో యాక్ట్ చేయడం అలా కాదు, ఒక మోడల్ లాగా వచ్చింది ఆ మోడల్ కేటగిరీలో. అప్పటికి కూడా నేను ఒక 5 ఫిల్మ్స్ యాజ్ అ హీరోయిన్ చేసి ఉన్నాను. చిన్న మూవీస్ ఏవి రిలీజ్ అవ్వాల, వాటి ఫోటోలు మాత్రమే ఉన్నాయి. 1 or 2 ఇప్పుడు రిలీజ్ అయినాయి, బట్ దెన్ అలా గాల్లో కలిసిపోయిన సినిమాలే. బట్ యా, ఆ సినిమాలు ప్లస్ మహర్షి సంథింగ్ పీపుల్ నో. మహర్షి కాకముందు నేను చేసిన సినిమాలు ఉన్నాయి, అది ఎవరికి తెలీదు ఇలా చెప్పుకుంటే తప్ప. బట్ యా, అలాగా దానివల్ల వచ్చింది ఆపర్చునిటీ. ఎవరు ఎక్కువ కనెక్ట్ అయ్యారు మీకు బిగ్ బాస్? ఇప్పటికీ మీతో కాంటాక్ట్ లో ఉన్నారు? అలా అప్పుడప్పుడు, ఇప్పటికీ ఎవరు అలా కాంటాక్ట్ లో ఉండరు. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ వైజ్ గా అందరితో బాగా కౌగులించుకొని బాగా మాట్లాడుకుంటారు తప్పితే, అది అయిపోయిన తర్వాత అంత దట్స్ నాట్ ట్రూ. అది ఆ టైం వరకే, అంటే అక్కడ ఆ ప్రపంచమే అంటే ఆ టైం తర్వాత ఎవరు పడితే వాళ్ళు ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ ఉంటారు. ఎప్పుడో ఒకసారి 1-2 నెలలకు ఒకసారి ఆయరా ఎలా ఉన్నా అంతే, బాగున్నావా, నా సినిమా వచ్చింది ప్రమోట్ చేయి, నీ సినిమా వచ్చింది నేను ప్రమోట్ చేస్తాను, ఇది తప్పితే ఉండదు. సో ఆ తర్వాత మీరు లైక్ సాంగ్స్ కూడా చేశారు, ఆల్బమ్ సాంగ్స్ లాంటివి. మళ్ళీ ఎందుకు మధ్యలో ఆపేశారు సాంగ్స్? ఊరికే, అంటే అలా ఏముంటది, ఒక సాంగ్ వచ్చిందా, 2 సాంగ్లు వచ్చిందా, నచ్చిందా, చేసామా, దట్స్ ద స్టేట్ ఆఫ్ మైండ్. ఐ థింక్ ఇప్పుడు ఓన్లీ యాక్టర్ గెట్స్ అన్ ఆపర్చునిటీ టు డూ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ. ఇప్పుడు నేను షోకి వెళ్ళాలా నా ఇష్టం, ఏదైనా ఇన్విటేషన్ వచ్చిందా దానికి వెళ్ళాలా నా ఇష్టం, సాంగ్ వచ్చిందా చేయాలా వద్దా నా ఇష్టం. ఇఫ్ ఐ వాంట్ టు డూ ఐ విల్ డూ. దానికన్నా తర్వాత కొన్ని ఆపర్చునిటీస్ వచ్చినాయి, వద్దనుకున్నాము, ఇప్పుడు కొన్ని సినిమాలు చేస్తాము, రిలీజ్ అవ్వట్లేదు, బట్ యా అయినప్పుడు బాగుంటది కదా. యా. సో మీకు కష్టం వచ్చినా బాధ వచ్చినా ఒక పర్సన్ ఉంటారు మీ లైఫ్ లో షేర్ చేసుకోవడానికి. హూ ఇస్ దట్ పర్సన్? మై మదర్. యా, మదర్. అవుట్ ఆఫ్, అంటే మదర్ కి కొన్ని మనం చెప్పుకోలేము, అలా నాకు ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరు. మై క్లోజ్ ఫ్రెండ్, వి డోంట్ టాక్ దట్ మచ్ ఎనీమోర్. ఐ థింక్ కట్ అయిపోతే అది ఎప్పటికీ మళ్ళీ తెగ్గిపోతే అది మళ్ళీ ఎప్పటికీ అంటీలేము. ఒకవేళ చుట్టినా కూడా ఆ ముడి అలా ఉండిపోతుంది. అలా నేను ఐ యూస్ టు టెల్ ఆల్ మై థింగ్స్ టు మై ఫ్రెండ్, మై బెస్ట్ ఫ్రెండ్.
నా విషయాలన్నీ బయటకు వచ్చేసినాయి. అరే నేను ఎంత నమ్మి నీకు చెప్పుకున్నాను, నేను ఎంత పర్సనల్ గా అయితే నేను నీకు చెప్పుకుంటాను. దీస్ ఆర్ వెరీ పర్సనల్ థింగ్స్ ఆఫ్ మై హార్ట్ ఐ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అంటే నేను ఒక దివిని, నువ్వు కూడా ఒక దివి అనుకొని నేను నీకు చెప్పాను. ఓకే, you are my best friend, you are my soul mate. Somebody like that, when I share things to you, I would not want my things to go out. ఎప్పుడైతే నా విషయాలు బయటికి వెళ్ళినాయి అప్పుడు నా గుండె పర్సనే లీక్ చేశారా మీరు? అంతే అని నా కాన్ఫిడెన్స్, చెయ్యలేదని చెప్పడం. కానీ ప్రూఫ్ ఉన్నాయా లైక్ తనే లీక్ చేశారు? యా ఒకరికి అంటే యా కొన్ని బట్ దెన్ మళ్ళీ ఐ డోంట్ హ్యావ్ ఎనీవన్ లైక్ దట్. ఇప్పుడు లేరు, ఇప్పుడు ఎవరు లేరు అలా. ఓకే, సో ఇండస్ట్రీలో మనకి ఒక పర్సన్ ఉంటారు కదా, తన వల్ల నేను ఈ స్టేజ్లోకి వచ్చాను, ఎప్పటికీ లైఫ్ లాంగ్ హీఈస్ మై వెల్ విషర్ అనుకుంటాము. అలా మీకు ఎవరైనా ఉన్నారా? అలా చాలా మంది ఉన్నారు, ఒకరు కాదు. ఒకరి వల్ల ఒక రెఫరెన్స్, ఇంకొకరి వల్ల ఇంకొక రెఫరెన్స్, అలా రెఫరెన్స్ త్రూ ఇంకొకరి సపోర్ట్ త్రూ వచ్చా తప్పితే నాకే సపోర్ట్ లేదు కదా. సి ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ అ నాన్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్. నా అంతటా నేను నా ఓన్ గా నేను ర్యాపిడోస్ లో, ఆటోల్లో, షేరింగ్ ఆటోలలో ఆడిషన్లకు వెళ్ళి, ఈ ఆఫీస్కి వెళ్ళి ఆ ఆఫీస్కి వెళ్ళి, ఆ ఆఫీస్ వాళ్ళు నాకు ఇవ్వక, ఎక్కడి నుంచో ఆఫీసులు బంజరీస్ వెళ్ళాలంటే ఒక ప్లానింగ్, ఒక 3-4 ఆఫీసులు వెళ్ళాలి అని ఒక ప్లాన్ వేసుకొని ఖర్చు ఎంత 300-400 500 అలా పాకెట్లో పెట్టుకొని ఆ ఆఫీస్ అయ్యాక మళ్ళీ ఇంకో ర్యాపిడో బుక్ చేసుకొని మళ్ళీ ఇంకో ఆఫీస్కి వెళ్ళి ఫుడ్ తినకుండా మళ్ళీ ఈవినింగ్ 5:30 ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడో ఫుడ్ తిని, అంటే బికాజ్ ఐ డెంట్ హ్యావ్ ప్రాపర్ మనీ, నాకు సరిపడా మనీ ఉండేది కాదు. చాలా అన్ని చేస్తే ఎప్పుడు బిగ్ బాస్ తర్వాత అంటే మనోళ్ళకి ఏంటంటే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఏమి ఇవ్వరు. ఎవరైనా ఒకళ్ళు ఇచ్చిన తర్వాత అప్పుడు అందరూ ఇస్తారు. సో ఎవరో ఒకళ్ళు ఇచ్చే వరకు వెయిట్ చేస్తారు. చాలా మంది కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికి ఇష్టపడరు. ముందు ఆల్రెడీ ఒకరికి వాళ్ళు ఛాన్స్ ఇచ్చిన తర్వాత, ముందు వాళ్ళని వేరే వాళ్ళు చూసేసిన తర్వాత, ముందు వాళ్ళు కనిపించేసిన తర్వాత అప్పుడు మిగతా వాళ్ళందరూ వెంటపడతారు తప్పితే. నా గుర్తు చాలా మంది రిజెక్ట్ చేశారు నన్ను, చాలా మంది. అండ్ నన్ను చాలా మంది దే మేడ్ మీ ఫీల్ బ్యాడ్. సందర్భాలు అయ్యో వచ్చుడు చాలు. ఓకే, గిల్ట్ ఫీల్ అయ్యేలాగా, బాధపడేలాగా, మనం దేనికి వీఆర్ నాట్ వర్త్ ఇట్ లాగా, అలా డిజర్వ్ కాదు అనుకున్నారు. కానీ మీరు ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడైనా అనుకున్నారా, నేనంటూ బిగ్ బాస్ లాంటి షోలో వెళ్ళి ఆ స్టేజ్ మీద నుంచుంటాను, నాగ్ గారిని కలుస్తాను, అండ్ ఇవాళ ఇంత స్టార్డమ్ నాకు వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారా ఎప్పుడైనా? అస్సలు అనుకోలేదు. నేను తెలుసా బిగ్ బాస్కి వెళ్ళే ముందు కూడా మా మమ్మీకి ఫోన్ చేసి, ప్లీజ్ మమ్మీ నేను ఉండిపోతాను, నేను వెళ్ళను, ఇప్పుడు కనీసం నాకు ఏవో ఒక రోల్స్ వస్తున్నాయి, ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే బ్యాడ్ అయిపోయాను అనుకో, నాకు ఆ రోల్స్ కూడా రావు, ఐఎమ్ రియలీ స్కేర్డ్, నాకు అసలు వద్దు మమ్మీ, నేను వెళ్ళను అని చెప్పాను. మీరు ఏడ్చారంట? అవును, నాకు వద్దు, నేను వెళ్ళను అని చెప్పాను. సో తిరుపతిలో మీకు ఒక మ్యాజిక్ జరిగిందని విన్నాము, అసలు ఏంటి ఆ మ్యాజిక్? తిరుపతిలో ఎప్పుడు మ్యాజిక్సే కదా జరుగుతాయి. అదొకే, మీకేదో స్పెషల్ మ్యాజిక్ జరిగింది అండ్ మీరు అప్పటి నుంచి దేవుణ్ణి వెంకటేశ్వర స్వామిని నమ్మడం? అంటే నేను ఎప్పుడూ నమ్ముతాను, చిన్నప్పటి నుంచి మేము వెంకటేశ్వర స్వామి, మా ఫ్యామిలీ అంతా వెంకటేశ్వర స్వామియే. అండ్ నేను బాగా నమ్ముతాను, ఎవ్రీ బర్త్డేకి అక్కడ ఉండేలా చూసుకుంటాను. April 25th వచ్చేస్తుంది. యా. సో ఉండేలా చూస్తాను అప్పుడు ఇప్పుడు ఏం బర్త్డేకి ఏం వెళ్ళను, ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళిపోతాను. అయితే ఊరికే నన్ను అందరూ ఊరికే సరదాకి, అంటే అసలు ఆ థాట్ లేదు నాకు. బట్ మోడల్ కదా, ఊరికే అందరు అంటూ ఉంటారు, యు ఆర్ గుడ్ లుకింగ్ కదా, ఎందుకు నువ్వు యాక్టర్ అవ్వకూడదు, సరే యాక్టర్ అంటున్నారు, హీరోయిన్ అవ్వాలని దండం పెట్టుకుందామని నేను దేవుడి దగ్గర దండం పెట్టుకున్నాను అనమాట. దేవుడా నేను హీరోయిన్ అవ్వాలి. నిజం అంటే నాకు ఇంటెన్షన్ లేదు, కోరిక అవ్వాలి కదా, అంటే జెన్జీ లాగా అలా కోరుకున్నాను అంతే. ఐ రియలీ గాట్ ఆపర్చునిటీస్. దాని తర్వాత నుంచి చాలా మంది అందరు ఫాలో అవ్వండి. ఇప్పుడు అంటే చాలా మంది కోరికలు కోరుకుంటారు, మీరు మనస్ఫూర్తిగా కోరుకొని ఉండుంటారు వెంకన్న దేవుణ్ణి. వెంకటేశ్వర స్వామి అంటే వి బిలీవ్ ఇన్ వెంకటేశ్వర స్వామి. అలాగా బాగా అనిపించింది నాకు, అందుకే నేను ఎప్పుడు వెళ్తూ ఉంటా. ఐ థింక్ ఏదైనా అనుకుంటే
మనం కోరుకోవడమే కాదు కానీ మనం మెంటలీ అదే ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి ఆ థాట్ లో ఉంటాం కాబట్టి దాని టువర్డ్స్ గా మనం కూడా ట్రై చేస్తూ ఉంటాం కాబట్టి మనకి అవి దగ్గరగా వస్తున్నట్టు అనిపించి కొంచెం ఇంకా సో ఎప్పుడు జరిగింది ఇది అంటే లైక్ లాంగ్ బ్యాక్ ఓకే. సో మీ పైన వచ్చిన ఒక ఫేక్ కాంట్రవర్సీ ఏమైనా ఉందా? అది మీరే చూసుకొని ఇదేంటి నా మీద ఇలా కాంట్రవర్సీ చేశారు, నేనేం చూడలేదు. ఫేక్ అలిగేషన్స్ కానీ ఫేక్ కాంట్రవర్సీ నథింగ్ అలాంటివి ఏం లేదు. ఎప్పుడు జెన్యూన్ గా అసలు ఏం లేదు. అసలు నా గురించి అంటే అసలు బేసిక్లీ నేను ఏం చూడను. ఓకే, గుడ్ ఆర్ బ్యాడ్. యా. సో మీ ఫేస్ లో మోల్స్ ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? అన్ని కౌంట్ చేసుకోలేదు నేను అసలు. మీకు మేము చూస్తున్నదైతే ఇక్కడ కనిపిస్తుంది. అది 2 మోల్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఇక్కడ. యా 2 ఉంటాయి. అది మీకు అట్రాక్టివ్ గా ఉంది అని ఎవరైనా అన్నారా? యా అంటే కొందరు అంటారు కదా మోల్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ లిప్స్ కింద ఉంటుంది, కొందరికి ఇక్కడ ఉంటుంది చీక్స్ పైన, అలా. ఐ థింక్ అన్నారు చాలా మంది. నాకే అనిపిస్తాయి యాక్చువల్లీ, ఎవరు అనక్కర్లేదు. బ్యూటీ సంథింగ్ ఫర్ అస్ టు లవ్ అస్. నాకే చాలా సార్లు నా మోల్ నచ్చింది. సో ఇక్కడెక్కడో ఉంటుంది, డింపుల్స్ ఉన్నాయి. ఐ లైక్ మై సెల్ఫ్, ఐ లైక్ మై స్మైల్. నాకు నేను నచ్చుతాను. సో ముందు మనం వేరే వాళ్ళకి నచ్చే కన్నా మనకి నచ్చితే ఇంకా బెటర్ కదా. ఎవరో నచ్చి బాగున్నావు అని అఫ్ కోర్స్ చెప్పే వాళ్ళు చెప్తారు. ఐ థింక్ నచ్చిన వాళ్ళు చెప్తే ఇంకా బాగుంటది. నచ్చిన వాళ్ళు ఇంకెప్పుడు దొరుకుతారు. నచ్చిన వాళ్ళు చెప్తే ఇంకా బాగుంటది. బట్ ఐ యామ్ మై ఓన్ అడ్మైరర్. ఐ అడ్మైర్ మై సెల్ఫ్. వావ్. ఓకే, 2026 స్టార్ట్ అయినప్పుడు మీ రెజల్యూషన్ ఏం పెట్టుకున్నారు కదా? నేను అనుకున్నాను, నేను మర్చిపోయాను యాక్చువల్లీ. రెజల్యూషన్స్ అందరు మర్చిపోతారు కదా. రెజల్యూషన్ పెట్టుకోలేదు, పెట్టుకొని మర్చిపోయా. ఏంటది? ఇయర్ మ్యారేజ్ అయిపోవాలి కాదు. ఐ థింక్ అబౌట్ ఫిట్నెస్ గురించి. అది మీరు రెజల్యూషన్ గా పెట్టుకోకపోయినా మీరు అది కంటిన్యూ చేస్తున్న డిఫాల్ట్ రెజల్యూషన్ అలాంటివే పెట్టుకుంటాము. అది కాకుండా ఇంకేం లేదు రెజల్యూషన్. అదే కెరియర్ వైజ్ గా చాలా బాగుండాలి, చాలా మంచిగా చేయాలి, ఇంకా బాగా ప్రాజెక్ట్స్ చేయాలని, చాలా ఈవెంట్స్ చేయాలి, చాలా రిప్పన్ కటింగ్లు చేయాలి, అలాంటివి. ఓకే. ఇంకొకటి, ఈ మధ్య కాలంలో చూసుకుంటే మీరు ఆస్ట్రాలజీ గురించి బాగా ప్రమోషన్ కదా. యాప్ లోనే. అంటే మీరు అవి నమ్ముతారా? రియల్ గా ఆస్ట్రాలజీ నమ్ముతారా? సూపర్స్టిషన్స్ కానీ ఆస్ట్రాలజీ నమ్ముతాను. అంటే లైక్ వాట్? నేను నమ్ముతాను. మూఢనమ్మకాలు నమ్ముతారా? కొన్ని నమ్ముతాను ఉంటాయని. ఎవరైనా తుమ్మితే బయటికి వెళ్ళను, అప్పుడే కొంచెం కూర్చొని వెళ్తాను. పిల్లడ్డం వస్తే ఒక 8 steps వెనకాల వెళ్ళిపోతాను. కొన్ని నమ్ముతాను. జాతకాలు కూడా నమ్ముతారు? జాతకాలు అంటే నేను ఎక్కువ నమ్మేది వాస్తు. అంటే లైటింగ్, ఇల్లు, వెంటిలేషన్. ఎక్కువ వెంటిలేషన్ ఉంటే చాలా బాగుంటుంది. డిమ్ గా ఉంటే లైఫ్ కూడా డిమ్ గా ఉంటుంది. ద మోర్ వెంటిలేషన్, ద మోర్ సన్ ఫాల్స్ ఆన్ యువర్ హౌస్ ఆర్ యువర్ సెల్ఫ్, మనం ఎంత ఎక్స్పోజ్ అంత బ్రైట్ గా బాగుంటుంది. డే బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది. డే విల్ స్టార్ట్ వెరీ నైస్లీ. ఇవన్నీ నేను నమ్ముతాను. అంటే కొన్ని ఉంటాయి, అవి ఊరికే ఉండవు కదా. ప్లానెట్స్ అన్ని ఒక టైప్ లో ఉంటే మనకి ఆ టైంలో బాగుంటుందని ఐ బిలీవ్ ఇన్ ఆల్. అందుకే హనీ మూవీ ఒప్పుకున్నారా? అలా ఏం కాదు, అది వేరు. హనీ మూవీ అమెజాన్ లో రిలీజ్ అవుతుంది. ఫ్రీ ప్రమోషన్. అమెజాన్ లో ఉంది, చూడండి మీరు అందరూ. డెఫినెట్లీ అందరు చూస్తారు, ఎందుకంటే ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో వాళ్ళు డెఫినెట్లీ చూడాల్సిన మూవీ. బికాస్ కొందరికి హారర్ నచ్చచ్చు. ఒక విషయం చెప్పనా? ఇప్పుడు మనుషులందరికీ కావాల్సింది మెంటల్ హెల్త్. యునో వి ఆల్ నీడ్ ఇట్. ఎవరో అంటే ఒక సినిమాలో ఉంది కాబట్టి అంటే రియల్ లైఫ్ లో ఎంత ప్రాబ్లం అంటే ఒకళ్ళు 10th ఫెయిల్ అయిపోతారు, ఒకరికి ఇంకేదో ఫెయిల్ అవుతారు, లవ్ లో ఫెయిల్ అవుతారు, డివోర్స్ అయిపోతున్నాయి, మొగుడుకి మాట విండు, తల్లిదండ్రులు తిడతారు, లేకపోతే ఎవరో సరిగ్గా చూసుకోవట్లేదు, పిల్లలు టార్చర్ చేస్తున్నారు, ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్, ఆఫీస్లో ఇంకోటి ఎవడో టార్చర్ పెడుతున్నారు. ప్రతి పర్సన్కి మెంటల్ హెల్త్ ఎంత వీక్ అయిపోయిందంటే ఎవరికో ఒకరికి చెప్పుకోవడానికి. ఇప్పుడు పంచ్ అని ఒక కోతి ఉంది చూసారా జపాన్లో, ఇట్ ఈస్ ప్లేయింగ్ విత్ అ టాయ్. ఇట్ ఈస్ సో మచ్. అంటే మన రియాలిటీకి ఎంత దగ్గరగా ఉందంటే జనాలందరూ ఎందుకు కనెక్ట్ అయ్యారంటే మనకి
ఒక మనిషి లేడు చెప్పుకోవడానికి, బాధ చెప్పుకోవడానికి. ఒకవేళ బాధ చెప్పుకుంటే నా బాధ ఇదిరా అని చెప్పుకుంటే నవ్వుతాడేమో అని చెప్పుకోవడం మానేశాను చాలా మంది. అండ్ రియల్ గా బాధ ఎలాంటిదంటే నేను చెప్తే అమ్మో నన్ను నవ్వుకుంటూ గిల్టీగా ఫీల్ అవుతాను. నేను అంటే పోనీ కౌన్సిలింగ్ తీసుకుందాం అంటే ఒక డాక్టర్కి ఇప్పుడు మన విషయాలన్నీ చెప్తే వాళ్ళందరికీ మన విషయాలు తెలిసిపోతాయి అని ఒక సిగ్గుచేటు. అంటే ఎంత లో అయిపోయామంటే మనలో మనమే ఎమోషన్స్ అన్ని స్టక్ అయిపోయి చెప్పుకునే వాళ్ళు లేక, వినే వాళ్ళు లేక, అలా అందరూ నాకు తెలిసి చాలా మంది పీపుల్ ఆర్ ఫీలింగ్ వెరీ లో. ఆ వీడియో చూసినప్పుడు మీరు ఏమైనా ఎమోషనల్ ఫీల్? ఐ ఫెల్ట్ సేమ్. అంటే ప్రతి ఒక్కడు కనెక్ట్ అవుతాడు. వి ఆర్ ఆల్ సేమ్. మనమేమి పంచుకన్నా అంటే అదే కదా, ఇప్పుడు ఫోన్లలో ఉంటున్నాము, రీల్స్ చూస్తున్నాము, అది వెళ్తూ ఉంది, మనము పక్కన ఉన్నోడిని పట్టించుకోవట్లేదు. మనం 3-4 ఉంటే అది మన ముందు ఆయన ఫోన్ లోనే ఉన్నాడు. సో యునో వీఆర్ ఆల్ ఇన్ ఫోన్స్ రైట్ నౌ. అవర్ లైఫ్స్ ఆర్ లాస్ట్. వీ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్. మనకున్న ఫ్రెండ్స్ కూడా మనం అలా ఫోన్ లో ఉంటే ఎక్కడుంటారు, ఎందుకుంటారు? అరే మాట్లాడరా, నువ్వు మాట్లాడి నీ బాధ ఏంటో చెప్పు, పోనీ నాది విను. When you talk, when you listen, that is when your emotional state of mind will come out. మనం మాట్లాడకుండా మనసులోనే పెట్టేసుకొని అవతలకి కూడా ఆ కన్సర్న్ ఇవ్వకపోతే చూడు మార్నింగ్ సూసైడ్స్ జరిగినాయి ఎవరో యూట్యూబర్. దీస్ ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ మెంటల్ హెల్త్ సరిగా లేకపోవడం వల్ల. అంటే ఇవన్నీకి మెయిన్ రీజన్ ఏమంటారు? అంటే జస్ట్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా? నో ఐఎమ్ నాట్ జస్ట్, ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ఫ్లుయెన్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అని కాదు. అవును, బికాజ్ మనం అవన్నీ ఏం కావాలనుకుంటున్నామో ఇది మనం డిసైడింగ్ ఫ్యాక్టర్. మనకి ఫోన్ కావాలా, మనకి ఇవి కావాలా, మన ఫ్రెండ్స్, రియల్ లైఫ్, ఫ్యామిలీ, జనాలు, నిజమైన పీపుల్ కావాలా? యూ హ్యావ్ టు డిసైడ్. నువ్వు గ్రౌండ్కి వెళ్ళి గ్రౌండ్ లో ఆడుకుంటావా, ఫోన్ లో గేమ్ ఆడుకుంటావా, క్యాండీ క్రష్ లేకపోతే మిగతా గేమ్స్, ఇట్ ఈస్ అప్ టు యూ. యూ డిసైడ్ యువర్ లైఫ్. యూ ఆర్ నాట్ జస్ట్ డిసైడింగ్ యువర్ లైఫ్. నీ లైఫ్ నువ్వే ప్రాబ్లం చేసుకోకుండా నీ చుట్టూతా ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ ప్రాబ్లం ఏంటో నువ్వు వినపోవడం వల్ల వాళ్ళు కూడా మెంటలీ ఇల్ అవుతున్నారు. ఏమో రైట్ నౌ దిస్ సెకండ్ నీ పక్కన ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉండుండొచ్చు, నవ్వుతూ ఉండుండొచ్చు, రాత్రి అయితే సూసైడ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా నీకే అది నీ కళ్ళ ముందున్న నీ ఫ్రెండ్ నెక్స్ట్ డే కల్లా ఉండకపోతే ఎలా ఉంటుంది? నేను నిన్నే ఉన్నాను కదా, ఏమైంది అంటే నువ్వు ఉన్నావు అంతే. నువ్వు ఉండి ఏం చేసావు? నువ్వు విన్నావా బాధ? నువ్వు అడిగేవా ఏంటి ఏదో తేడాగా ఉంది? నీ ఫోన్లోనే నువ్వు ఉంటే నీకు పక్కనోడి బాధ ఎలా తెలుస్తుంది? ఐ రియలీ థింక్ వి ఆల్ షుడ్ హ్యావ్ అ స్ట్రాంగ్ మెంటల్ హెల్త్. ఫిజికల్ హెల్త్ బాగుండడమే కాదు, మెంటల్ హెల్త్ చాలా బాగుండాలి. వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మెంటల్ హెల్త్. అది స్ట్రాంగ్గా ఉంటేనే వీక్ థాట్స్ రావు. ఓకే, అందుకే సూసైడ్లు, అందుకే బాధలు, డిప్రెషన్లు, యాంగ్జైటీలు, ఇవన్నీ. మీరు ఎప్పుడైనా ఒక 4 to 5 hours ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని లోన్లీగా నేను రూమ్లో జస్ట్ ఫ్యూచర్ గురించి థింక్ చేయాలి అని ఎప్పుడైనా థాట్ వచ్చింది? అసలు అనుకోను, అలా ఏం లేదు. నేను ఫోన్ సైలెంట్ లో పెట్టేసి నిద్రపోవడానికి ఎవరు ఇరిటేట్ చేయకుండా హ్యాపీ. నో ఫోన్ కాన్సెప్ట్ ఎప్పుడైనా ట్రై చేద్దామని అనిపించింది? బిగ్ బాస్ లోనే ట్రై చేస్తాను, దాని తర్వాత ఎప్పుడు ట్రై చేయలేదు. నాకు తెలిసి ఫోన్ వచ్చిన తర్వాత ఒక 50 days ఫోన్ లేకుండా ఉండడం. అంటే మీ సీజన్ అప్పుడు అంత సోషల్ మీడియా ఏమో అంత అప్గ్రేడ్ అవ్వలేదు. ఇప్పుడు ఇంకా చూస్తే జనాలు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ మొత్తం 24/7 ఇదే అయిపోతుంది. హార్డ్లీ ఓన్లీ స్లీపింగ్ టైం మొబైల్ రెస్ట్ అంతే. కరెక్ట్. బట్ దెన్ ఇప్పుడు వరకు అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ అంటే, బట్ దెన్ ఐఎమ్ ఓకే. నా ఫోన్ సైలెంట్ లో పెట్టేసి పడుకుంటా. ఫోన్ చాలా ముట్టుకోకుండా చాలాసేపు ఉంటాను. ఫోన్ ఈజ్ అ నెసెసిటీ. ఇప్పుడు నాకు వర్క్ రావాలంటే నా ఫోన్లోనే. నేను ఇంట్లో ఉండగానే నాకు కాల్స్ వస్తాయి. నేను ఎక్కడున్నా నాకు కాల్స్ లోనే వర్క్ వస్తుంది. ఒకప్పుడు ఆఫీస్కి వెళ్ళాను, రెగ్యులర్ గా వెళ్ళి అయిపోయింది. ఆడిషన్స్, రిజెక్షన్స్ ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఫోన్స్ వస్తాయి. ఫోన్ కి నేను అవైలబుల్ లో ఉంటేనే నాకు వర్క్ వస్తుంది. సో ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే నా వర్క్ ఎలా వస్తుంది? బట్ దెన్ ఆ ఫోన్ ని వర్క్ వరకే నేను ఎక్కువ ఉపయోగపడతాను, అంటే యూజ్ చేస్తాను. 30-40 minutes ఫోన్లలో మాట్లాడాలంటే ఇంకా నాకు అంత ఓపిక లేదు. రైట్. సో రిలేషన్షిప్ పైన మీ ఒపీనియన్ ఏంటి? లైక్ లవ్ మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది లైఫ్ అనుకుంటున్నారా, ఆర్ ఎల్స్ అరేంజ్డా ఆర్ లివ్ ఇన్ రిలేషన్షిప్? నిజంగా చెప్పనా, నాకు ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే సెలబ్రిటీసే డివోర్స్ ఇస్తున్నారు. లైక్ వెడ్డింగ్ అయిన తర్వాత 1 year or 2 years తర్వాత వాళ్ళు విడిపోవడం. రిలేషన్షిప్లో ఉండి 5 years బాగానే ఉంటున్నారు, మ్యారేజ్కి వచ్చిన తర్వాత డివోర్స్ అవుతుంది. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? విచ్ ఇస్ బెటర్ వన్ యూ చూస్ ఇన్ యువర్ లైఫ్? నిజంగా నాకు ఇంకా క్లారిటీ రాలేదు. అంటే ఐ డోంట్ నో
ఇఫ్ మ్యారేజ్ ఈస్ బెటర్ ఆర్ లివ్ ఇన్ ఈస్ బెటర్ ఆర్ జస్ట్ హ్యావింగ్ అ బాయ్ ఫ్రెండ్. కానీ ఎప్పటికైనా ఒక తోడు, ఒక పర్మనెంట్ పార్ట్నర్ అనేది ఎవ్రీబడి నీడ్స్. అంటే ఒకళ్ళు ఉండాలి. పెళ్ళి అనేది ఒక జెన్యూన్ రిలేషన్షిప్, అంటే జెన్యూన్ రిలేషన్షిప్. ఆ జెన్యూన్ రిలేషన్షిప్లోనే మనం ప్రేమిస్తాం కూడా. ఏ అబ్బాయిని వదిలేయాలని, ఏ అమ్మాయిని వదిలేయాలని ఎవరు ప్రేమించరు. సిచ్యువేషన్స్ అలా లీడ్ చేస్తాయి. మ్యారేజ్లో అయినా సిచ్యువేషన్స్ అలా లీడ్ చేసాయి కాబట్టి అట్లీస్ట్ పెళ్లి చేసుకోకపోతే బ్రేక్ అయితే యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ. పెళ్లి చేసుకుంటే ఆ కట్టు, ఈ కట్టు, అల్యూమిని, ఇల్యూమినియా, ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని కోర్ట్స్ టు గెట్ యువర్ పేపర్స్, యూ హ్యావ్ టు గో టు, ఐ డోంట్ నో. ఇంకా నాకే అర్థం కావట్లేదు, క్లారిటీ లేదు. సొసైటీని చూసి మీకు ఆ ఐఎమ్ సో స్కేర్డ్. నా చాలా మంది ఫ్రెండ్స్ డివోర్సులు తీసుకున్నారు. ఎంత మంది ఫ్రెండ్స్ మంచిగా ఉన్న వాళ్ళంతా డివోర్సులు తీసుకుంటున్నారు పెళ్ళవక ముందు. అంటే వాళ్ళు మంచోళ్ళే అయి ఉంటారు, బేసిక్లీ మంచోళ్ళే. అమ్మాయి మంచిదే, అబ్బాయి మంచి, కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది తెలీదు మనకి. ఇంకా అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. అండ్ దట్ మేబీ దట్ ఈస్ ద థింగ్ దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ సమ్వన్ ఫర్ మై ఓన్. పెళ్లి చేసుకోవాలంటే భయం వచ్చేస్తుంది. చాలా మంది నాలాగా, అంటే ప్రతి ఒక్కరు భయపడుతున్నారు ఇప్పుడు. అమ్మో ఎలా ఉంటారు, అమ్మో ఎలా ఉంటారు. ఇన్ని రోజులు ఏం చేసినా పర్లేదు, ఇప్పటి నుంచి బాగుండాలి అనుకునే వాళ్ళు బొచ్చడు మంది ఉన్నారు. కానీ అప్పటి నుంచి బాగుండాలి కదా. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. లైఫ్ అంటే మారిపోయింది. జనరేషన్ లో వచ్చేసాం కాబట్టి వచ్చినా కూడా వీఆర్ ఆల్ స్టిల్ లివింగ్ ఇన్ దాట్ జోన్ కదా. మనం జెన్యున్ గా ఉండాలన్నా అవతల వాళ్ళు జెన్యున్ గా లేకపోతే అప్పుడేంటి సిచ్యువేషన్. అన్ని బాగుండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, లవ్ ఉండాలి, కేరింగ్ ఉండాలి. కాంప్రమైజ్ ఎవరు అవ్వాలంటారు? లైక్ మేల్ ఆ ఫీమేల్ పర్సన్ కాంప్రమైజ్? యూనో నాకు తెలిసి ఇంట్లో మేల్ కాంప్రమైజ్ అవ్వాలి. ఇంటిలో ఉన్నంతసేపు ఇంట్లో ఆడదేం చెప్తే అది కరెక్ట్. ఇల్లు బయట దాటిన తర్వాత అమ్మాయి అబ్బాయి ఏం చెప్తే అది కరెక్ట్ అని ఫాలో అవుతే నాకు తెలిసి సో మెనీ థింగ్స్ విల్ ఫాల్ బ్యాక్ ఇన్ ప్లేస్. అండ్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటే మీరు ఏం చెప్తారు? అదే కదా, ఈగోస్. ఒకరి పైన అంటే ఒకరు ఏమన్నా అంటే వెంటనే ఈగో, ఒకరు తగ్గపోవడం, అంటే వెంటనే బికాస్ వీఆర్ ఆల్ వర్కింగ్ కదా. ఇప్పుడు అందరం ఇండిపెండెంటే, అమ్మాయిలు ఇండిపెండెంట్, అబ్బాయిలు ఇండిపెండెంటే. ఇప్పుడు నేను ఒకవేళ నాకు ఓపిక లేదు అమ్మాయికి, అబ్బాయి నువ్వు అంటుతావు నేను అమ్మాయి పనులు ఎలా చేస్తాను అంటే ఎలా అవుతుంది? నేను అబ్బాయి పనులు చేస్తాను కదా, మరి నువ్వు ఎందుకు అమ్మాయిల పనులు చేయకూడదు? ఏమైంది ఒక ప్లేట్ తోమితే, ఏమైంది ఒక గిన్నె తోమిస్తే, ఏమైంది ఇఫ్ యూ డూ దట్? అంటే ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారు, హీ విల్ హెల్ప్ మై మామ్, అన్నిట్లో హెల్ప్ చేస్తారు, చాలా హెల్ప్ చేస్తారు, చాలా తప్పు కూరగాయలు కట్ చేసి ఇస్తారు. అంటే అంతలాగా ఎవరు హెల్ప్, నేను చూస్తుండగా అవి చూస్తూ పెరుగుతాం కదా అమ్మాయిలం మనం. చాలా మంది అమ్మాయిలు వాళ్ళ ఫాదర్స్ ఏం చేస్తారో చూసి పెరుగుతారు. వాళ్ళ హస్బెండ్ అలా ఉంటే బాగుంటుంది అనుకుంటారు. ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ సో మచ్. అంటే మదర్స్ ఏం చేస్తారంటే హస్బెండ్స్ అన్ని వర్క్స్ చేయించుకుంటారు, అన్ని చేస్తారు, కానీ కొడుకులకి నేర్పించరు. కొడుకుల్ని బాగా ప్రేమగా ప్యాంపర్ చేస్తారు. వాళ్ళు ఎలా అయిపోతారంటే అలాంటి వాళ్ళు, అంటే ఆ పనులు అబ్బాయిలు చేయకూడదు, ఓన్లీ అమ్మాయిలే చెయ్యాలి, అమ్మాయిల పనులు అమ్మాయిలు, ఇలా ఇప్పుడు తెలిసి మన జనరేషన్ వాళ్ళు వాళ్ళ పిల్లలకి యునో యూ హ్యావ్ టు డూ ఆల్ దీస్ అని చెప్తున్నారు. లేకపోతే చాలా మంది దే వేర్ టైమ్స్ వేర్ ఇది అమ్మాయి జాబు, ఇది అబ్బాయి జాబు, అమ్మాయిలే చెయ్యాలి అదేం లేదు. యూనో అమ్మాయిలు అన్ని చేస్తున్నారు, అబ్బాయిలు అన్ని చేయండి. కొంతమంది చేస్తున్నారు, కానీ కొంతమంది స్టిల్ దే ఫీల్ బ్యాడ్. నేను ఈ అమ్మాయి పనులు ఎందుకు చేయాలి, అమ్మాయి పనులు ఎందుకు మరి అమ్మాయి నీ పనులు చేస్తుంది కదా, నువ్వు చేసే పనులన్నీ అమ్మాయిలు చేస్తుంది కదా. ఐ రియలీ థింక్ ఈక్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఎవరు తగ్గాలి ఎవరు తగ్గొద్దు ఇలా కాదు, ఈక్వాలిటీ. ఒకరోజు నువ్వు చేయి, ఒకరోజు నేను చేస్తాను. ఒకరోజు నువ్వు లైక్ యునో జస్ట్ రిలాక్స్, ఒకరోజు నువ్వు రిలాక్స్ అవ్వు, తర్వాత నేను రిలాక్స్ అవుతాను. లైఫ్ హ్యాస్ టు బీ లైక్ దాట్. అంటే నేను పెళ్లి చేసుకున్న పాపానికి ఎంతకీ నీకు చేసి పెడుతూనే ఉండాలా? ఇంట్లో చేసి బయట పోనీ బయట ఒక హౌస్ వైఫ్ గురించి అయినా, నేను పెళ్లి చేసుకుంది, తను ఇల్లు వదిలేసి వచ్చింది, నీకు నీ ఫ్యామిలీని చూసుకుంటుంది, నిన్ను చూసుకుంటుంది, 3 పూట్ల వండుతుంది, ఒక్కరోజు 2 రోజులు. అలాంటి వాళ్ళకి యూ సపోర్ట్, యూ డూ సంథింగ్ ఫర్ దెమ్. వాళ్ళు వచ్చేసరికి లేకపోతే వాళ్ళు నిద్రపోతున్నప్పుడు కాఫీ పెట్టివ్వు, ఎంత బాగుంటుంది అమ్మాయిలకి, చాలా హ్యాపీగా ఉంటుంది. ఐ రియలీ థింక్ యూనో విమెన్ వెన్
father treats her so well like a princess, they will expect the same treatment from a husband. అలాంటి ఒక ట్రీట్మెంట్ కనుక హస్బెండ్ ఇస్తే ప్రాణం పెట్టి చూసుకుంటారు. కాదు, ఇన్ని మైండ్లో మీరు ఇంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు కదా, మీ కళ్ళ ముందు మీ ఫ్రెండ్స్ ఎవరికైనా మ్యారేజ్ అవుతుంది అంటే, అమ్మాయిలకి ఎస్పెషలీ, ఇవన్నీ మీరు చెప్తారా, తనకి ట్రైన్ చేస్తారా, ఇలా ఉండాలి అలా ఉండాలి అని? ఎవరు చెప్తే ఎవరు వింటారు? ఎండ్ ఆఫ్ ద డే ఎవరు చెప్తే ఎవరు వినరు. లైక్ ఇట్ ఈస్ their own decision, but you know, their own experiences. Yeah. ఎప్పుడైనా ఎవరికైనా ప్రాబ్లం వస్తే మాత్రం నేను ఆడవాళ్ళని తిట్టను, నేను మగవాళ్ళని తిడతా. అంటే నిజంగా తప్పుంటే మా అనేది వదిన తప్పుంటే మా అన్నయ్యనే అంటాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏ పని చేసినా కూడా కాల్ చేసి ఇమ్మీడియట్గా ఎవరితో షేర్ చేసుకుంటారు? నార్మల్లీ షూట్స్ కానివ్వండి, లేదంటే ఏదైనా బాధలో ఉన్నా, ఇప్పుడు ప్రస్తుతం ఎవరు లేరు, అసలు ఇప్పటికీ లేరు. ఎవరితో అయినా ప్రాంక్ చేశారు ఎప్పుడైనా? ఎవరికి లేదు. ప్రాంక్? ఎలాంటి ప్రాంక్? లైక్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాంక్. లైక్ ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు బిల్ పే చేయలేదు నేను అని చెప్పడము, లేదంటే నా కార్ ఎవరైనా లాక్కున్న ట్రాఫిక్ పోలీస్. ఏం చేయలేదు, నేను చేసిన నంబర్ ఎవరు. బేసిక్లీ నేను ఏమనుకున్నానంటే, మీ బెస్టీ ఎవరైనా ఉంటే వాళ్ళతో ప్రాంక్ కాల్ చేపిద్దాము అని అనుకున్నాను అనమాట. సో మీ ఫ్రెండ్స్ అందరూ వీకెండ్స్ లో చిల్ అవ్వరా? అవుతాము. వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ హోమ్? మై హోమ్. మీ హోమ్? మా ఇంట్లోనే మేము బాగా చిల్ అవుతాము. ఎవరెవరు? అంత నాన్ యాక్టర్స్, అంత బయట ఫ్రెండ్స్, దే ఆర్ ఆల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. అలా అలా ఎవరు లేరా? ఒక కాల్ చేద్దాం వాళ్ళకి, ప్రాంక్ కాల్ చేసి మీరు ఏం చెప్తారంటే, నేను చిన్న వర్క్ మీద వచ్చాను, నా అకౌంట్ లో బ్యాలెన్స్ లేదు, అసలు నమ్మరు, 1 lakh కావాలి నాకు, నమ్మరు, డబ్బులు ఇచ్చేస్తారు. ఇచ్చేస్తారా? చూద్దాము. తర్వాత వాళ్ళు ఒకవేళ వేస్తున్నారు, నా ట్రాన్సాక్షన్స్ అయ్యి జిఎస్టీలు కట్టుకుంటూ కూర్చోవాలి. లేదు మనం కాల్ చేస్తాం అంతే. నేను ఫోన్ చేస్తే అయిపోతుంది, వచ్చేస్తాయి నా ఫ్రెండ్స్. జస్ట్ చూద్దాము, ప్రాబ్లమ్ లో ఉన్నారు అని చెప్దాం. వాళ్ళు ఓకే అన్నారు అనుకోండి, అప్పుడు మనం ప్రాంక్ అని చెప్పేద్దాము. జస్ట్ లేదంటే ఇంకేదైనా ప్రాంక్ చేద్దామంటారా? అసలే వద్దు, మీ ఫ్రెండ్స్ అనా? ఎనీవేస్, ఓకే. సో ఇప్పుడు వరకు మీరు ఇందాక ఒక టాపిక్ వచ్చింది, ర్యాపిడోలో వెళ్ళేదాన్ని నేను, క్యాబ్స్ బుక్ చేసుకొని వెళ్తుండే అని చెప్పేసి. అప్పుడు స్ట్రగుల్ అయ్యారు. ఇప్పుడు మీ నెట్వర్త్ ఎంత ఉంటుంది? అలా ఏం లేదు. అంటే ఐఎమ్ గుడ్ ఇనఫ్, ఐఎమ్ వెరీ స్టేబుల్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ కంటెంట్. ఇప్పుడు ఆల్రెడీ అంటే మా పేరెంట్స్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, నాకు ఎప్పుడు ప్రాబ్లం లేదు. బట్ నాకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఎలా ఉంటారు తెలుసు కదా, డబ్బులు ఇవ్వరు, పాకెట్ మనీస్ ఇవ్వరు, అడుక్కుంటే తప్ప డబ్బులు ఇవ్వరు, పాకెట్ మనీ. ఇప్పుడు అలా ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మా అన్నకి కానీ, మమ్మీకి కానీ, డాడీకి కానీ, వాళ్ళకి ఏం కావాలి. ఎప్పుడు ఇండిపెండెంటే మీరు? చాలా రోజుల నుంచి ఇండిపెండెంటే. నేను జాబ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఎవరికైనా హెల్ప్ చేస్తారా మీరు? చేస్తాను. ఎవరైనా మీ దగ్గర మనీ తీసుకొని మిమ్మల్ని బిట్రే చేయడం అలాంటివి ఎవరు తిరిగి ఇవ్వరు. ఇది అందరికి యూనివర్సల్ ప్రాబ్లం. ఎప్పుడు ఇవ్వరు, తిరిగి ఇవ్వరు. అంటే నాకు తెలిసి డబ్బులు ఇచ్చినప్పుడు మర్చిపోవాలి ఇచ్చినట్టు. అలా మర్చిపోగలిగితేనే డబ్బులు ఇవ్వాలి, ఎందుకంటే అవి తిరిగి రావు. అలా వస్తే హ్యాపీ. అలా జరిగిందా మీకు? అరే ఎప్పుడు డబ్బులు రావు, అందుకే చిన్న అమౌంట్స్ ఇచ్చుకోవచ్చు. పెద్ద అమౌంట్స్ అసలు ఎప్పుడు నా ఫీలింగ్ ప్రకారం అప్పు ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు. ఒకవేళ ఇచ్చావంటే వాళ్ళు చాలా మంచి కేర్, నీకు బాగా క్లోజ్ అండ్ జెన్యూన్ రీజన్ అయితే ఇచ్చి మర్చిపో. ఆ జెన్యూన్ రీజన్ అయితే ఇచ్చి మర్చిపో, ఎందుకంటే అవి తిరిగి రావు. అండ్ నువ్వు అడిగిన దగ్గర నుంచి అది ఇంకా ఆ రిలేషన్ బ్రేక్ అయిపోతుంది తప్పితే ఆ రిలేషన్ ఎప్పుడు కలిసి ఉండదు. నేను ఒక 5,000 ఇచ్చాను మళ్ళీ తిరిగి ఇవ్వు అంటే ఇస్తున్నా అని తర్వాత ఒక 1 month తర్వాత 2 months ఎద్దవా ఎక్కడున్నా 5,000 తీసుకున్నా అంటే మళ్ళీ అక్కడ నుంచి డబ్బులు రావు, రిప్లైస్ రావు, తర్వాత డబ్బులు రాదు, తర్వాత బ్రేక్ అయిపోతుంది ఆ రిలేషన్ అక్కడతో బ్రేక్ అయిపోతుంది. సో ఐ డోంట్ థింక్ ఫ్రెండ్స్. కొన్ని హెల్పింగ్ నేచర్ ఉందా ఎవరైనా? లైక్ మీకు రోడ్స్ మీద వెళ్ళేటప్పుడు అవన్నీ ఎలా మనది మనం డబ్బా కొట్టుకుంటామా? బట్ జస్ట్ హెల్పింగ్ నేచర్ ఉందా? ఐఎమ్ గుడ్, అంటే ఐఎమ్ ఎ హ్యూమన్ ఇన్ ది ఎండ్. అందరూ బాగుండాలని కోరుకునే ఒక పర్సనాలిటీ అంతే. చెప్పే కదా డబ్బులు ఇస్తాను మళ్ళీ తిరిగి రావని చెప్పే నేను ఇస్తాను అంతే. ఓకే. సో మీ పేరెంట్స్ మీకు సంబంధాలు చూసారు అని విన్నాము, అది ఎంతవరకు నిజం? కరెక్టేనా? నిజమేనా? ఎవరి పేరెంట్స్ అన్నా చూస్తారు కదా. ఇప్పుడు అంటే కెరియర్
పీక్స్ లో వచ్చే వరకు చాలా మంది అప్పుడే అలా మాకు ఏం పెళ్లి కాదు. వద్దు అని బేసిక్లీ ఒక అనుకుంటారు విషయం కదా. తెలుసా, అలా అనుకొని చాలా మంది ఐ థింక్ చాలా మంది అలా ఉండిపోతారు. నాకు అంటే ఇండస్ట్రీలో త్వరగా పెళ్లి చేసుకుంటే ఆఫర్స్ రావు అనే అపోహ ఒకటైతే ఉంది. అది మీరు ఫాలో అవ్వట్లేరా మీరు? అంటే అంత early గా ఏమో, నాకు ఇంకా పెళ్లి కాలేదు కదా. పెళ్ళి అయితే అప్పుడు ఆపర్చునిటీస్ వస్తాయో లేదో తెలుస్తుంది. బట్ దెన్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ దాట్. అంటే ఆ, మనకంటూ ఒక లైఫ్ ఉండాలి కదా. మనకంటూ ఒక లైఫ్ ఉంది. ఇది నా వర్క్. అవుట్ సైడ్ దిస్ దెర్ ఈస్ వన్ లైఫ్ విచ్ ఐఎమ్ రియలీ మిస్సింగ్. నాకు ఒక హస్బెండ్, నాకు కిడ్స్, నాకు ఐ వాంట్ ఆల్ దాట్, ఐ వాంట్ ఆల్ దాట్. You want to be a good mother for your child. Yeah, and I want to do my work also. If Parallelly. if all the things are working out, I want to be. I am trying. నేను ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. ఇప్పటికి 2019 నుంచి, మార్చి నుంచి నేను ట్రై చేస్తున్నా. ఇప్పుడు రోల్స్ వస్తున్నాయి, హీరోయిన్గా వచ్చినాయి. రిలీజ్ అవ్వాలి, రిలీజ్ అయితే అవుతుందో లేదో తెలియదు, సక్సెస్ వస్తుందో తెలియదు, ఆ ఫ్రైడే నాకు వస్తుందో లేదో తెలియదు. ఈ తెలియదు అనుకుంటున్నా లైఫే నాకు తెలియకుండా అయిపోవడం కన్నా యూ హ్యావ్ టు హ్యావ్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. మన లైఫ్ బాగుండాలి. దే ఆర్ సర్చింగ్. సెట్ అయితే ఓకే, సెట్ అవ్వకపోతే కూడా ఓకే, అయినప్పుడు చేసుకుందాం. ఓకే, సో దివి మోడల్ యాక్ట్రెస్ అవ్వకుండా ఉండుంటే ఏమైతుంది? హౌస్ వైఫ్ ప్రాపర్ హౌస్ వైఫ్. ఐ వుడ్ బి హోమ్, రిలాక్స్. చిన్నపిల్లలు అంటే ఇష్టమా? అంటే ఇష్టమే, అల్లరి చేస్తే ఇష్టం లేదు, అంత ఓపిక లేదు. ఇంటి దగ్గర అలా చిన్నపిల్లలు ఉంటే క్యూట్ గా ఉంటారు కదా, వాళ్ళని ఎత్తుకొని బుజ్జగించి అలా చేస్తుంటారా? చేస్తాను. నేను యాక్చువల్లీ ఎక్కువ ఆడుకునే టైప్ వాళ్ళతో. మదర్లీ కన్నా ఒక టైప్ నేను. నేను వాళ్ళతో కొట్టుకోవడం, వాళ్ళని టార్చర్ చేయడం, వాళ్ళని అలాగా తిట్టడం, వాళ్ళని తిట్టడం, నన్ను వాళ్ళు తిట్టడం, అలా ఉంటది కదా. తప్పితే అంటే మదర్లీ లాగా ఎప్పుడు నేను ఎవరిని ట్రీట్ చేయలేదు. ఓకే, సో చిరంజీవి గారి గురించి మాట్లాడదాము. మీరు బిగ్ బాస్ నుంచి వచ్చేటప్పుడు మీకు ఒక డిఫరెంట్ ఫేమ్ వచ్చింది. చిరంజీవి గారు ఒక్కసారిగా మీ పేరు దివ్య అనగానే పీక్స్లో వెళ్ళిపోయింది ఆ ఫేమ్. సో ఆ టైంలో మీ ఫీల్ ఎలా ఉండింది? అయ్యో, అది ఎలా చెప్పాలి, అసలు మాటల్లో చెప్పలేను. అంటే ఎన్నో ఇంటర్వ్యూస్లో నేను ఇది చెప్పాను. చిరంజీవి గారు హ్యాస్ మేడ్ మై లైఫ్ మోర్ బ్యూటిఫుల్. అండ్ చిరంజీవి గారి సినిమా ఇప్పటి వరకు నేను చేసిన దాంట్లో నా రోల్ చాలా బెస్ట్ అనమాట. గాడ్ ఫాదర్. అండ్ చిరంజీవి గారితో నేను చేయడము, సార్తో వర్క్ చేయడం, ద ఎక్స్పీరియన్స్, సార్ నాకు ఫినాలే రోజు దివి అనడము, సార్ మామూలుగా మాట్లాడడము ఈజ్ ఆల్వేస్ బీన్ నైస్. నాకంటే అందరికి ఎలా గుర్తుండిపోయింది చూడు ఈ చిరంజీవి గారి విషయం. మీకు ఆ గాడ్ ఫాదర్ లో ఆపర్చునిటీ అలానే వచ్చింది అనుకుంటున్నారా? అంటే బిగ్ బాస్ సార్ చెప్పడం వల్ల వచ్చింది. అది సార్ చెప్పారని చెప్పే నాకు వచ్చింది. సార్ రెఫర్ చేశారు. నాకు ఫోన్ వచ్చినప్పుడు యాక్చువల్లీ మెహర్ రమేష్ గారి సినిమా చేయాలి, బట్ నాకు ఫోన్ వచ్చింది సూపర్ గుడ్ ఫిలిమ్స్ నుంచి. అమ్మా, చిరంజీవి గారే చెప్పమన్నారమ్మా మీకు ఈ రోల్ నువ్వు చేస్తున్నావు అంటే, ఇంకా నాకు నో చెప్పడానికి అంటే లేదు, ఆల్టర్నేట్ లేదు. ఎస్ సార్ చేస్తాను అని చెప్పాను, అంతే. ఆ రోల్ ఏంటో కూడా నాకు తెలీదు. ఈ రోల్ అదేం తెలీదు. నేను చాలా చిన్న, అంటే అప్పుడే కదా బిగ్ బాస్ అయింది. చాలా అంటే ఈవెన్ నౌ ఐఎమ్ స్మాల్, ఐఎమ్ గ్రోయింగ్. నేను ఇంకా చాలా చూడాలి, చాలా పైకి రావాలి, చాలా చెయ్యాలి, చాలా కష్టపడాలి. ఈ గ్యాప్లో చాలా మంది నన్ను తిడుతున్నారు, నువ్వు హీరోయిన్వా, నువ్వు ఇదా, నువ్వు అదా, నీకు ఎవడ ఆపర్చునిటీ ఇచ్చేదని. ఇవన్నీ ఓవర్కమ్ చేసి, క్రాస్ చేసి, ఈ జనాలందరినీ దాటుకొని పైకి రావాలి. ఇట్స్ అ లాంగ్ జర్నీ, సో మచ్ లాంగ్, మెనీ మోర్ డేస్ టు గో, మెనీ మోర్ ఇయర్స్ టు గో. సో గాడ్ ఫాదర్ మూవీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ ఎవరికి కాల్ చేశారు? ఈ గుడ్ న్యూస్ ఎవరితో షేర్ చేసుకున్నారు? మమ్మీయా? ఏమో అస్సలు ఆ టైంలో గుర్తులేదు, బట్ ఐ ఫెల్ట్ వెరీ గుడ్. అందరితో షేర్ చేసుకొని ఉంటే నేను యాక్చువల్లీ బాగా చెప్పావు. నేను యాక్చువల్లీ గుడ్ న్యూస్ ఎవరికి షేర్ చేసుకోను. గుర్తుందనా? అంటే అది పోతుందని. అండ్ పోతుంది యాక్చువల్లీ. మనకి ఏదైనా గుడ్ థింగ్ జరుగుతుంది అనుకో, అది మనం ఒకరికి ఇద్దరికి చెప్పామనుకో, వాళ్ళ మైండ్లో ఇంత నెగిటివ్ థాట్ వచ్చినా కూడా ఆ గుడ్ థింగ్ అనేది మనకు చేతికి దక్కదు. ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ ఉంది, నిన్న ఒక జస్ట్ 1 week బ్యాక్ 1.4 million అయింది. అంటే చాలా కష్టపడితే, చాలా జెన్యూన్ గా అనమాట ఇది.
ఒక స్లో ప్రాసెస్. 1.1 అయింది. నాకు గుర్తుండి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినప్పుడు 353 ఎంతో ఉండే కే, 353K. దాని తర్వాత 500 అయింది, దాని తర్వాత 1 million అయింది, దాని తర్వాత 1.1 అయింది, స్లోగా 1.2 అయింది, స్లోగా 1.3. నా కళ్ళ ముందు 1.4 అయింది. నా ఫ్రెండ్స్కి ఇలా చెప్పాను, ఈవినింగ్ కల్లా మళ్ళీ 1.3 ఇలా పడిపోయింది. ఐ థింక్ మన విషయాలు ఎవరికైనా చెప్పుకోవడం వల్ల ఖచ్చితంగా జరగదు. దిష్టి తగులుతుంది అంటారు. దిష్టి తెలీదు, ఈవిల్ ఐ అని ఇవన్నీ కాదు. అది అయ్యి ఎవరికి చెప్పకపోతే చాలా బెటర్. అదంతా అయిపోయింది అనుకో, అప్పుడు చెప్పుకో. అప్పుడు నేను తీయడానికి ఎవరు ఉండరు, అప్పుడు నీకు ఛాన్స్ మిస్ అవ్వడానికి ఉండదు. అదంతా అయిపోతుంది. దాని తర్వాత చెప్పుకుంటే అప్పుడు బాగుంటుంది కదా. ఐ డోంట్ రియలీ థింక్ దట్ అందరికి చెప్పుకోవాలి అని. ఒకవేళ అది జరగకపోతే అది మళ్ళీ పెద్ద బ్యాడ్, నువ్వు ఇలా చెప్పావా అలా చెప్పావు కదా, ఏంటి ఏం లేదు అని అలా. ఓకే, సో ఒక క్వశ్చన్. చిన్న మూవీ కానీ రెమ్యునరేషన్ చాలా పెద్దది. ఓకే, మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అంత పెద్ద రెమ్యునరేషన్, కానీ మూవీ చాలా చిన్నది. ఒక పెద్ద మూవీ, దానికి రెమ్యునరేషన్ చాలా తక్కువ. ఏది చూస్ చేసుకుంటాను? చిన్న మూవీ చూస్ చేసుకుంటాను. రెమ్యునరేషన్ గురించి కాదు, చిన్న మూవీలో ఇచ్చే రెస్పెక్ట్ కానీ, చిన్న మూవీలో ఇచ్చే కన్సర్న్ కానీ, మనకిచ్చే ఆ ఇంపార్టెన్స్ కానీ చాలా వేరుంటుంది. పెద్ద మూవీకి ఎప్పటికైతే మనం వెళ్తామో మనల్ని చాలా నార్మల్ పర్సన్ లా ట్రీట్ చేస్తారంట. చాలా నార్మల్ గా ట్రీట్ చేస్తారు, చాలా ఇబ్బందిగా ఉంటుంది, చెప్పుకోలేము, బాగా తిడతారు, ఒక టైప్ లో ఉంటుంది. అది నేను ఫేస్ చేశాను ఆల్రెడీ, నేను చేశాను కదా, నేను ఫేస్ చేశాను. సో చిన్న మూవీస్ లో హీరోయిన్ గా చేసుకోవడం చాలా శ్రేయస్కరం, చాలా మంచిది అని చెప్పి చిన్న మూవీస్ లో లీడ్స్ గా చేసుకుంటున్నాను. బట్ వెన్ యూ డూ పెద్ద ఫిలిం కదా, ప్రతి ఒక్కడు ఏదో తీసి పారేసేలాగే మాట్లాడుతూ ఉంటారు. ఇట్స్ ఫీల్స్ వెరీ బ్యాడ్. ఓకే, ఎవరైనా బ్యాక్ స్టాబ్ చేశారా మీకు? బ్యాక్ స్టాబా? అంత పెద్ద మాటలు ఎందుకు కానీ, యా బ్యాక్ స్టాబ్ ఏం కాదు. బ్యాక్ స్టాబ్స్ ఏముంటాయి చేయడానికి? అంటే మీ ముందు చాలా బాగుండి మిమ్మల్ని పొగిడి అవన్నీ నాకు తెలియదు. బేసిక్లీ నాతో ఎవరు, నాకు తెలిసి నాతో ఎవరు ఎలా ఉన్నారు అనేదే ఇంపార్టెంట్. నా వెనకాల ఎవరు ఎలా ఉన్నా కూడా అసలు నాకు ప్రాబ్లమ్. సడన్ గా మీరు ఇన్విజిబుల్ అయిపోయారు అనుకోండి, ఏం చేస్తారు? ఇన్విజిబుల్ అయిపోతేనా? ఇన్విజిబుల్, మీరు కనిపించకుండా ఇన్విజిబుల్ అయిపోయారు ఒక హాఫ్ అన్ అవర్ కోసం. ఒక యాక్టర్ కి ఇన్విజిబుల్ అయిపోతే పిచ్చెక్కి పోతారు. నేను ఉన్నదే విజిబిలిటీ కోసము, కనపడాలి అని అనుకునే దానికోసం. ఐ థింక్ నేను పిచ్చెక్కిపోతాను, గోల్ చేసేస్తాను. ఒకవేళ మీరు అబ్బాయిగా పుట్టుంటే ఏం చేసేవాళ్ళు? నాకు అమ్మాయిగా పుట్టడం ఇష్టం. అమ్మాయిలు అంటే చెప్పే మాట అది. అంటే అమ్మాయిగా పుట్టిన తర్వాత, నాకు తెలిసి పుట్టిన తర్వాత ఇలాగే నచ్చుతుంది. మేబీ నేను అబ్బాయిగా పుట్టుంటే నేను వేరేలా ఆలోచిద్దును. నాకు ఒకవేళ పిల్లలు పుట్టినా, నాకు పిల్లలు కావాలన్నా అమ్మాయే కావాలి. లేకపోతే మన ఫ్యామిలీ ఆ అబ్బాయిలు కొంచెం తక్కువ ఉంటుందన్న ఫీలింగ్. ఓకే, సో లైక్ బిట్రే ఎవరైనా చేశారా మీకు? మోసాలు అలా ఏమైనా? ఏం లేదు, అలా ఏముంటా చేయడానికి. అసలు మీరు ఎవరితో మింగిల్ అవ్వని అంటున్నారు, ఎవరితో ఎక్కువ కనెక్షన్స్ పెట్టుకొని అంటున్నారు కాబట్టి మేబీ ఇలాంటి అదే అందుకే అలా అవుతాయి. కాబట్టి నాకు ఉండేదే వెరీ ఫింగర్స్ పైన ఒక 2-3 ఫ్రెండ్స్. సో ఈ కష్టాలు నాకు ఎక్కువ ఉండవు. బిట్రే చేసే అంత, అది చేసే అంత, బిచ్చింగ్ చేసుకునే అంత హ్యాపీ ఫేస్ అన్నమాట. ఐ లవ్ టు బీ హ్యాపీ. నా లైఫ్ లో డ్రామా అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఎవరైనా డ్రామా చేస్తే ఫస్ట్ పారిపోతాను నేను. నువ్వెందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు, నువ్వెందుకు కాల్, అబ్బా ఇవన్నీ నా వల్ల కావు. ఐఎమ్ నాట్ దట్. ఐఎమ్ మోర్ మెచ్యూర్డ్ దెన్ యూ థింక్. నా ఆపోజిట్ పర్సన్ కి I really don't like this silly topics. I think let us do better things. అంటే చాలా బెటర్ థింగ్స్ ఉన్నాయి. నేను ఫోన్ ఎప్పుడు చేసినా, నేను 10 days తర్వాత చేసినా, నువ్వు నాకు 10 days తర్వాత చేసినా నేను అంతే బాగా మాట్లాడతా. యూ ఆల్సో రెస్పాండ్ ద సేమ్. నేను 10 days తర్వాత చేసినా కూడా నువ్వు నాతో బాగా మాట్లాడాలి. నాకు ఆ డ్రామాలు అవి నాకు ఎందుకు ఆ గొడవలు, ఆ డ్రామాలు, ఆ డిస్కషన్లు అసలు ఇష్టం లేదు. ఈవెన్ ఇన్ రిలేషన్షిప్స్, ఫ్రెండ్షిప్స్ లో కానీ. గిఫ్ట్స్ ఇచ్చుకోవడాలు అలాంటివి కూడా ఇష్టం. ఎందుకు ఇష్టం? మీ ఫస్ట్ గిఫ్ట్ ఏంటి అసలు? ఎవరు ఇచ్చారు మీకు ఫస్ట్ గిఫ్ట్? అంటే చిన్నప్పుడు ఎప్పుడో ఐ లైక్ నో నా క్లాస్మేట్ ఒక అమ్మాయి గ్రీటింగ్ కార్డ్ తయారు చేసి ఇచ్చింది. అమ్మాయి అబ్బాయిలు ఇవ్వలేదా?
అబ్బాయిలు కూడా ఇస్తారు, బట్ యా నాకు గుర్తుండి నా కోసం ఆ అమ్మాయి కష్టపడి గ్రీటింగ్ కార్డ్ చేసి దాన్ని అలా ఫైర్ చేసి కాల్చి కొంచెం ఏదో చాలా బాగా చేసింది, డిజైన్ చేసింది ఏదో. నా కోసం ఎవరైనా కష్టపడి ఎఫర్ట్ పెడితే నాకు చాలా ఇష్టం. అది ఎంత కాస్ట్లీ ఐటమ్ అంటే నాకు అంటే దానిపైన నాకు అంత ఫీలింగ్ వెళ్ళదు, కానీ ఎవరైనా కొంచెం దానిపైన ఎఫర్ట్ పెట్టి కష్టపడి వంట చేసిన, కష్టపడి ఏదైనా తయారు చేసిన, నా కోసం ఏదైనా మీరు అబ్బాయిలు అందరికి హింట్ ఇచ్చేస్తున్నారు. చెయ్యండి మరి, చెయ్యండి. హింట్ ఇచ్చేస్తున్నారు మీకోసం ఏదైనా కష్టపడి వాళ్ళు తీసుకొచ్చి ఫుడ్, మంచి ఫుడ్ వండుకొని వచ్చి అలా మీరు మెల్ట్ అయిపోతారు అనమాట, ఐస్ క్రీమ్ లాగా, అంతేనా? రైట్. చిరంజీవి గారు కాంటాక్ట్ లో ఉన్నారా ఇంకా మీకు ఏమైనా? కాల్ లో ఎప్పుడైనా మాట్లాడాల? కాల్లో ఎప్పుడు మాట్లాడితే బాగుండేది అని అనిపించింది ఎప్పుడైనా? అలా ఏమనిపించలే యాక్చువల్లీ. సార్ని నేను ఎక్కడ చూడాలనుకున్నానో అక్కడ చూస్తేనే బాగుంటుంది. సార్ నా దృష్టిలో ఎక్కడో ఉన్నారు. ఓకే, అలా ఫోన్లో ఉంటే ఈజీ అయిపోదా? ఓకే. సో నేను ఇప్పుడు ఒకరి గురించి మాట్లాడతాను, కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నా ఫేవరెట్ గురించి. ఆయనకు అసలు ఏం మెసేజ్ చేశారు మీరు ఇన్స్టాలో? నేనా మెసేజ్ చేస్తే ఆయన ఏమైనా చూసుకుంటారా ఏంటి? ఎప్పుడు అసలు ఎందుకు మెసేజ్ చేయాలని అనిపించింది? ప్రభాస్ గారు మీకు రెస్పాండ్ అవుతారని? ఎందుకు అవుతారు? ఐ రియలీ లైక్ హిమ్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఐ లవ్ హిమ్. అంటే అందరూ చేసేదే నేను చేశాను అంతే. అందరూ చాలా మంది మెసేజ్ పంపిస్తారు కదా యాక్టర్లకి, నేను యాక్టర్ కానప్పుడు నేను ఆయనకి పంపించాను. ఐ రియలీ లైక్ హిమ్, ఐ లైక్ హిమ్ స్టిల్. కానీ ఈ మెసేజ్ లో ఏముంది ఏమో నాకు గుర్తులేదు. మర్చిపోయారా? లేదంటే ఎప్పుడో పెట్టిన మెసేజ్లో ఏం గుర్తుంటే మేబీ నాకు మీరంటే చాలా ఇష్టం, హౌ ఆర్ యూ అలా పెట్టుంటాను. ఇప్పుడు పెట్టున్నా ఆయన చూసుకోరు కదా, ఆయన పిఆర్ టీం చూసుకుంటారు. బట్ ఇప్పుడైనా అంటే సార్ అంటే కష్టం కదా, డార్లింగ్ అని చెప్పొచ్చు కదా. యా, ఆయన మీ ఫస్ట్ క్రష్? యా, హీ ఈస్ మై ఓన్లీ క్రష్. ఓకే. ఆ తర్వాత అలాంటి కట్అవుట్ ఉన్న డూడ్ ఎవరు మీకు ఎవరు లేరు. అంటే ప్రభాస్ గారిని నాకు అంటే నచ్చుతారని చెప్పడానికి దట్స్ నాట్ జస్ట్ ది ఓన్లీ రీజన్. ఆయన మంచి వాళ్ళని విన్నాను, ఈజ్ వెరీ కంఫర్టింగ్, గుడ్ పర్సన్, కైండ్ హార్టెడ్, వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్, ఇవన్నీ విన్నాను నేను. సో ఐ రియలీ లైక్ హిమ్. ఆయన ఒకవేళ మీ ముందు నుంచున్నారు ఏదో ఒక ఈవెంట్ ఆర్ సంథింగ్, మీరు స్టోర్ లాంచ్కి వెళ్ళారు ఏదైనా, అక్కడ రావడం గెస్ట్గా, స్పెషల్ గెస్ట్గా, చాలా పెద్ద స్టోర్ అది, ఎక్కడో దగ్గర మీ ముందు ప్రత్యక్షం అయ్యారు ప్రభాస్ గారు. సో ఫస్ట్ వెళ్ళి ఏం మాట్లాడతారు? లవ్ యూ డార్లింగ్ అంటారా? లేదు, ఐ డోంట్ వాంట్ టు పుట్ ఎనీవన్ ఇన్ టు దట్ జోన్. యాక్చువల్లీ నాకు తెలిసి నేను నిజంగా ప్రభాస్ గారు కనిపిస్తే అలా చూస్తూ ఉండిపోతాను. హాయ్ చెప్తాను, లేదా హాయ్ చెప్తాను, బట్ ఆ జోన్ లో పెట్టను. కల్లో వచ్చారా మీకు? కల్లో ఎందుకు మరి అంటే మనం ఎవరినైనా నైట్ ఎవరి గురించి అయినా ఆలోచించుకొని పడుకుంటే వాళ్ళు నిద్రలో వస్తారు. ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్, నాకు తనతో వర్క్ చేయాలని ఉంది. ఐ రియలీ లైక్ హిమ్ యాజ్ అ హ్యూమన్, అంటే మోర్ దెన్ అంటే చాలా విన్నాను కాబట్టి ఐ లైక్ హిమ్, ఐ లైక్ హిస్ పర్సనాలిటీ. సో మీ లైఫ్ ని ఒక స్టోరీగా, ఒక మూవీగా తీయాలనుకుంటే ఏ టైటిల్ యాప్ట్ అవుతుంది అనుకుంటున్నారు? నేనా? నా లైఫ్ స్టోరీ కూడానా? ఇంకా ఏం ఆలోచించలేదు. టైటిల్ దివి బాగుంది కదా, దివి డైరీస్. దివి నుంచి వావ్. మిగతా అంతా స్టోరీ మేము చూసుకోవాలన్నమాట, అంతే. ఎప్పుడైనా బుక్ రాయాలని అనిపించింది? బుక్ రాస్తున్నా నేను ఆల్రెడీ. రైటింగ్. వాట్ కైండ్ ఆఫ్? లవ్ స్టోరీస్. మీ ఓన్ గా మీరు బుక్స్ రాస్తున్నారా ఇప్పుడు? అవును, ఎప్పటి నుంచో రాస్తున్నా, ఇంకా అవ్వలేదు. దాన్ని ఏదైనా స్టోరీ ఎవరికైనా డైరెక్ట్ చేయాలి? లేదు, బుక్కే అంతే. అలా ఏం లేదు. ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అయితే? ఇంకా రాయాలి, ఇంకా చాలా ఉంది. ఎన్ని స్టోరీస్ ఎప్పటి వరకు? ఎన్ని స్టోరీస్ కాదు, సో జస్ట్ ఫ్లో ఆఫ్ అ స్టోరీ, నోవెల్ స్టోరీ అంతే. నోవెల్. ఓ నైస్. ఓకే. సో ఒకరి బయోగ్రఫీ గురించి మీరు మూవీ తీయాలనుకుంటే హూమ్ డు యూ చూస్? ఎవరిని? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ గారు ఉన్నారు, అండ్ లేడీస్లో మనకి చాలా మంది ఉన్నారు. నాకు చాలా మంది ఉన్నారు అలాగా. సౌందర్య గారు, దివ్యభారతి గారు,
పాలిటిక్స్ లో అయినా కూడా పర్వాలేదు. నాకు చాలా దేర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ వెరీ స్ట్రాంగ్. ఆల్రెడీ అన్ని సినిమాలు వచ్చేసాయి. నాకు అలా స్ట్రాంగ్ విమెన్ సినిమాస్ ఏమన్నా చేయాలని ఉంది. అలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు చేస్తాను నేను. అదే ఎవరు? పూలన్ దేవి, అలాగా గట్టి ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్. శ్రీదేవి గారిని ఎంచుకోవచ్చు కదా, ఎందుకంటే మీరు కొంచెం ఆ సిమిలారిటీస్ ఉన్నాయి కదా మీలో, ఆ కళ్ళు, ఆ ముక్కు. అలా ఏం లేదు. ఇట్స్ నాట్ దట్. మన చేతిలో ఏముంటుంది చెప్పు, లైఫ్ మన చేతిలో ఏమి ఉండదు. నాకు నిజంగా అలాంటి ఆపర్చునిటీ ఇస్తే ఖచ్చితంగా చేస్తాను. మనం మనం చాలా పెద్ద పెద్ద కోరికలు కోరుకోవడంలో తప్పలేదు. బట్ దెన్ ఐ థింక్ when you are in reality, that is much better. When you are grounded, that is much better. రియల్గా జరిగేవి కోరుకుంటే జరుగుతాయి. కనీసం మనం థాట్కి మించి కొన్ని కోరుకున్నా జరగవు. ఐ థింక్ ఐఎమ్ మోర్ అబ్జార్బెంట్. అంటే నాకు ఏది వస్తే అది చేయడానికి, నాకు ఇది కావాలి అది కావాలి అని అనుకునే స్టేజ్లో నేను ఇంకా లేను. నాకు ఏది వస్తే అది, అందులో బెస్ట్. రైట్. ఫేమ్ ఇంపార్టెంట్ అంటారా, మనీ ఇంపార్టెంట్ అంటారా? ఫేమ్ ఉంటే మనీ వస్తూనే ఉంటుంది. మనీని పిక్ చేసుకుంటే ఫేమ్ పోతుంది. వెన్ యు ఆర్ ఫేమస్, ఇట్ ఈస్ బెటర్ యు ఆర్ ఫేమస్. మనీ అనేది ఫాలో అవుతుంది. మనీ గురించి ఎప్పుడైనా మనీ వెనకాల పడితే మనకి ఎప్పుడు మనీ రాదు. నాకు తెలిసి మనీ వెనకాల పడకూడదు. అలానే ఫేమస్ వెనకాల ఏం పడకూడదు. లివ్ యువర్ లైఫ్. మన బీయింగ్ ఫేమస్ ఆర్ నాట్ రియలీ డజంట్ మ్యాటర్. యు లివ్ యువర్ లైఫ్. ఈ దీంట్లో పడిపోయి లైఫ్ బతకడమే మానేస్తారు చాలా మంది. నేను తోపు, నేను గ్రేట్, నా వెనకాల ఇద్దరు బాడీ గార్డులు. అది కాదు లైఫ్. దెర్ ఇస్ మచ్ మోర్. ప్రతి ఒక్కడికి ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. ఈ పిచ్చిలో పడిపోయి మర్చిపోతారు. ఎస్పెషల్లీ లాట్ ఆఫ్ యాక్టర్స్ కి మనం కాదు ప్రాబ్లం, మన చుట్టూతా ఉన్న వాళ్ళు, నువ్వేమనుకుంటున్నావు, నువ్వు తోపు, నువ్వేంటి ఇట్లా రోడ్డు పైన వెళ్ళొచ్చావు, నువ్వు రోడ్డు పైన వెళ్ళొద్దు, నువ్వు పానీపూరి తింటావా, నువ్వు వీళ్ళందరి ముందు నుంచి ఉంటావా, వీళ్ళందరి ముందు, అలా చెప్పి చెప్పి చాలా మైండ్ పాడు చేసేస్తారు. మనకి లేని థాట్, నేను తోపుని. అది కాదు. ఒకళ్ళు ఎవరో వెనకాల ఉండి గొడుగు పట్టుకుంటే, లేకపోతే అవన్నీ నెసెసిటీస్. మాకు యాజ్ యాక్టర్స్గా అవన్నీ నెసెసిటీస్. ఆ టైంకి మనం పట్టుకొని యాక్టింగ్ చేయలేం కాబట్టి ఆ టైంకి బాగా ఎండ కొడుతుంటే సపోర్ట్ కావాలి, లేకపోతే ఫుడ్ తేయడానికో, లేకపోతే ఇంకేవో ఆ టైం వరకే. బట్ రియల్ లైఫ్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవడంట్లో వాడుకోవాలి, కుకింగ్ చేసుకోవాలి, వంట చేసుకోవాలి, తినాలి. ఆర్ లైఫ్స్ ఆర్ సేమ్ యాజ్ నార్మల్ లైఫ్. ఐ థింక్ ఫేమ్, మనీ ఇవన్నీ కాదు. Being happy with what you have is more important. To be very normal, to be very simple and to know మనం ఎక్కడి నుంచి వచ్చావు అనేది గుర్తుపెట్టుకుంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అనేది గుర్తుపెట్టుకుంటే చాలా హ్యాపీగా ఉంటారు ఎవరైనా. అరే ఎక్కడో ఉన్న ఊర్లో నుంచి పేరెంట్స్ వచ్చి వాళ్ళేదో జాబ్ చేసి నేను ఇక్కడ దాకా తీసుకొస్తే నువ్వు ఎంత హ్యాపీగా ఉండాలి. బికాజ్ లుకింగ్ బ్యాక్, చిన్న ఇంట్లో ఉండేవాళ్ళు, చిన్న ఇంట్లో, ఇప్పుడు కొంచెం పెద్ద ఇల్లు, అప్పుడు తినే ఫుడ్కి ఇప్పుడు తినే ఫుడ్కి డిఫరెన్స్, అప్పుడు లైఫ్కి ఇప్పుడు లైఫ్కి ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. ప్రతి ఒక్క లైఫ్లో బెటర్ స్టేజ్లోనే ఉంటారు. సో ఐ థింక్ మనల్ని మనం బ్యాక్ 5 years బ్యాక్, 5 years అది చూసుకుంటే బాగుంటుంది. ఇంకా 5 years తర్వాత ఎలా ఉండాలి అనేది ఎప్పటికప్పుడు మనం ఎప్పుడు గ్రో అవుతూనే ఉండాలి తప్పితే I really think that you have to be happy with what you have. ఓకే. సో మరి దివి స్కిన్ కేర్ రొటీన్ ఏంటి, అంటే ఇంత మెయింటైన్ చేయడానికి గల రీజన్? మెయింటెనెన్స్, నేను మాయిశ్చరైజర్ చాలా రాస్తాను ఫేస్ గా. చూస్తున్నాం మాయిశ్చరైజర్ ఫేస్ కి. అంటే మీరు ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండాలి అనేది చాలా ఫుల్ మాయిశ్చరైజర్. మార్నింగ్ ఫేస్ వాష్, ఈవినింగ్ ఫేస్ వాష్, పక్కాగా పడుకునే ముందు ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, ఐ అండర్ ఐ క్రీమ్, మళ్ళీ ఫేస్ ఆయిల్ అన్నీ పెడతాను నేను. ఇప్పుడు మనం ఒకప్పుడు చూసుకుంటే ఓన్లీ హీరోయిన్స్, మెయిన్ సెలబ్రిటీస్ మాత్రమే సర్జరీస్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఫిల్లర్స్ చేయించుకోవడం, చిన్ కరెక్షన్, ఫేస్ కరెక్షన్ ఇలాంటివి చేయించుకుంటున్నారు. కొన్ని ఇంటర్వ్యూస్లో చూసాం, మీరు అన్నారు 100 ఆడిషన్స్ రిజెక్ట్ అయ్యాయి నాకు జస్ట్ బికాస్ ఆఫ్ మై ఐస్ బాగాలేదన్నారు, కొందరు నోస్ బాగాలేదన్నారు, కొందరు లిప్స్ బాగాలేదన్నారు.
ఎప్పుడైనా మీకు అనిపించిందా కరెక్ట్ చేయించుకోవాలి ఫేస్ లో ఏదన్నా? నాకు అనిపించింది. అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. మనలో మనకి ఇన్సెక్యూరిటీస్ చాలా ఉంటాయి. ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పేది ఉంటుంది. మనకంటూ ఒకటి తెలిసి ఉంటుంది. మనం ఇలాగే నచ్చుతాము. మనం చూస్తూ ఉంటాం. కానీ యాక్టింగ్కి వచ్చేసరికి, యాక్టర్లా వచ్చేసరికి ఇట్స్ అ గ్లామరస్ ఫీల్డ్. దే వాంట్ యూ టు బీ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్. మేబీ ఒక 2 మూవీలు హిట్లు వచ్చేసిన తర్వాత నిన్ను ఇలా చూసారు కాబట్టి వాళ్ళు అలాగే ఇష్టపడతారు. నీ ఫేసేనా, నీదేంటి ఎలా ఉంది, నీ పళ్ళేంటి, నీ పెదాలేంటి, నీ ముక్కేంటి అని అనేవాళ్ళు 100 మంది ఉన్నారు. ఇప్పుడు యాక్టర్సే కాదు, మోడల్సే కాదు, నార్మల్ మామూలుగా ఉండే వాళ్ళు, జాబులు చేసుకునే వాళ్ళు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, నార్మల్ పీపుల్ ఆర్ గోయింగ్ అండ్ గెటింగ్ సర్జరీస్ డన్. ఇఫ్ సంథింగ్ అంటే నేను సపోర్ట్ చేస్తున్నానని కాదు, నీ ఇన్సెక్యూరిటీ నువ్వు ఓవర్కమ్ చేయాలనుకుంటే నీకు నచ్చింది నువ్వు చెయ్యి, తప్పే లేదు. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రాంగ్. అండ్ మీకు అంత అవసరం కూడా లేదనుకుంటున్నాం ఇప్పుడు. అవసరం కాదా అని కాదు. సి ఇట్స్ జస్ట్ వన్స్ ఇందాక అన్నాను కదా, మెంటల్ థాట్. ఇది మైండ్ థాట్. నీ మైండ్లో నీకు ఏమనిపిస్తుంది అది నువ్వు చేస్తే హ్యాపీగా ఉంటావు కాబట్టి నువ్వు చేసుకో. అది నేను చేయలేదు ఆ మైండ్లో ఉండొద్దు. ఇఫ్ యూ హ్యాపీ డూ ఇట్, ఇఫ్ యూ వాంట్ డూ ఇట్, ఇఫ్ యూ డోంట్ డూ ఇట్. ఇట్స్ ఆల్ పర్సనల్ చాయిస్. ఐ థింక్ పర్సనల్ చాయిస్ మ్యాటర్స్. ఓకే. సో దివి వేసుకునే డ్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారంట బయట. అవును, కానీ నేను నార్మల్ బట్టలే వేసుకుంటాను. ఆయన నార్మల్ గా వేసినా కూడా మీకున్న అందం వల్ల మేబీ అది ఎలివేట్ అవుతుందేమో, మీకున్న ఫిగర్ వల్ల ఎలివేట్ అవుతుందేమో. అసలు అది అంతా మీ ఓన్ డ్రెస్సింగ్ లేదంటే కొలాబరేషన్స్ కూడా ఉంటాయి. లాట్ ఆఫ్ లేడీస్ దే వాంటెడ్ టు నో, అందుకే. కానీ నేను బేసిక్లీ చాలా సింపుల్ గా ఇష్టపడతాను. నాకు హెవీ పంపిస్తారు కొలాబ్స్ అయినా కూడా. నాకు అస్సలు ఇష్టం ఉండదు హెవీ, అస్సలు ఇష్టం ఉండదు. ఇప్పుడు వేసుకున్నావు చూడు డ్రెస్, చాలా బాగుంది. ఐ రియల్లీ లైక్ సంథింగ్ సింపుల్. ఓకే. అండ్ అందులో బాగుండాలి. నాకు బేసిక్లీ సింపుల్ అని కాదు, నేను కంఫర్టబుల్ గా ఉండాలి. నాకు ఎక్కడ గుచ్చుకోకూడదు. నేను ఫ్రీ ఉండాలి. ఇప్పుడు ఇలా లూజ్ ప్యాంట్, ఇలా లూజ్ గా ఉండాలి, పర్ఫెక్ట్ గా కంఫర్టబుల్ గా ఉండాలి. సో ఓన్లీ యాక్టింగ్, యాంకరింగ్ చేయాలని ఎప్పుడైనా అనిపించిందా దేవి మీకు? అసలు నీకు తెలుసా, నేను ఇండస్ట్రీకి రావడానికి ముందు యాంకర్ అవ్వాలనే నేను అనుకున్నా. యాంకర్ అంటే మా కాలేజీకి ఒక యాంకర్ వచ్చింది. తను యాంకరింగ్ చేస్తుంది చూసి నా ఫ్రెండ్స్ అందరు అన్నారు, ఇంత యాక్టివ్ ఉంది యాంకర్, నువ్వు కూడా ఇంతే యాక్టివ్గా ఉంటావు, నువ్వు యాంకర్ అవ్వచ్చు కదా అంటే, అవును కదా నేను యాంకర్ అవుదాం అనుకుని వస్తే నన్ను యాక్టర్ చేశారు. ఎప్పుడైనా హోస్ట్ చేశారా నార్మల్ గా? ఏది హోస్ట్ చేయాల, నాకు అంత భయం, నేను హోస్ట్ చేయలేనేమో అని. ఆ స్టేజ్ ఫియర్ పక్కా 100%. మామూలుగా నా సినిమా గురించి ఏమైనా మాట్లాడాలని స్టేజ్ ఎక్కితేనే నాకు వణుకు, ఏం చెప్పాలనుకుంటున్నానో భయపడతాను. ఆల్రెడీ కెమెరా ఫేస్ చేసినప్పుడు భయం మీద అప్పుడేదు, ఇంతమంది ఉంటారు కదా, చిరంజీవి గారు అందరు ఉన్నప్పుడు, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళ ముందు నేను మిస్టేక్ చేసేస్తానేమో, స్పీచ్ లో ఏమైనా మిస్టేక్ అయిపోతుందేమో, నేను సరిగ్గా మాట్లాడలేనేమో అని ఒక ఫియర్. ఓకే. మరి మీకు యాంకరింగ్ అంటే భయం అన్నారు కదా, జబర్దస్త్లో మీరు ఆడిషన్ ఇచ్చినప్పుడు ఓకే అయిపోయారు, లాస్ట్ మూమెంట్లో ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చింది? ఆడిషన్ కాదు, ఫోన్ వచ్చింది. అన్సూయ గారు వాళ్ళ ఫాదర్ కి బాగాలేదు, ఆవిడ రావట్లేదు, మీరు చేస్తారా అని ఫోన్ వచ్చింది. గుడ్ ఆపర్చునిటీ కదా. కానీ ఫస్ట్ నాకు అది హోస్టింగ్ నాకు చేత కాదు అని ఒక ఫీలింగ్. ఆ టైంలో చేయలేదు. మళ్ళీ అనసూయ గారు ఇంకా మానేస్తున్నారు, మీరు చేస్తారా అని చెప్పి ఫస్ట్ అప్రోచ్ మిమ్మల్ని అయ్యారు అప్పుడు? అవును, అప్పుడు అయ్యారు. దాని తర్వాత మళ్ళీ అయ్యారు. మళ్ళీ అయినప్పుడు ఆఫీస్కి వెళ్ళాను. నాకు ఇక్కడ డౌట్ ఉండింది, అరే నేను సినిమాలు చేసుకుంటున్నా కదా, మనకి ఎందుకు హోస్టింగ్ ఇప్పుడే, ఇంకా అన్ని అయిన తర్వాత చేసుకోవచ్చు హోస్టింగ్ అని ఒక 2-3 అడిగాను. వాళ్ళు ఏదో చెప్పారు, కొంతమంది చేయమన్నారు, కొంచెం చేయొద్దన్నారు. నా పర్సనల్గా నాకు అనిపించింది, నేను యాక్టర్ అవుతున్నా, నేను హీరోయిన్ అవుతున్నా కదా, నా సినిమా రిలీజ్ అవ్వని, లంబసింగి అని సినిమా చేశాను, రిలీజ్ అవ్వని, అయిన తర్వాత చూద్దాము. ఇప్పుడు హోస్టింగ్ ఆపర్చునిటీ వచ్చిందంటే ఎప్పటికైనా వస్తుంది, ఇట్ వోంట్ గో అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్ అని ఇంకా ఆగిపోయాను. మళ్ళీ రీసెంట్ గా కూడా జబర్దస్త్కి కూడా కాల్ వచ్చింది. ఇప్పుడు రీసెంట్ గా నాకు తెలిసి, అంటే ఇంతకు ముందున్న జబర్దస్త్ ఇంకా బాగుండేది ఇప్పుడు కన్నా. అప్పుడు అనుకున్నా అలా ఇంకా అలా అయిపోయింది, ఇంకా అది గతం. మరి ఇప్పుడు వస్తే చేస్తారా? చేయను.
అసలు ఇంట్రెస్టే లేదా మీకు? అంటే ఇప్పుడు చేయను, నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఐ రియలీ వాంట్ టు, అంటే మంచి మంచి డ్రెస్సులు వేసుకొని మంచి డాన్స్ చేసి ఆ ట్రెండ్ క్రియేట్ చేస్తూ ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటూ టీవీ షోస్ లో కనబడుతూ ఐ రియలీ వాంట్ టు. ఇప్పుడు నాట్ ద రైట్ టైం. ఎందుకంటే తెలుగు అమ్మాయిలకి ఇండస్ట్రీలో స్కోప్ చాలా తక్కువ ఉంటుంది అని అనుకుంటారు కదా. అవును, మరి ఎందుకు తక్కువ ఉంటుంది? ఎందుకు తెలుగు అమ్మాయిలకి తక్కువ ఉండాలి? మరి యాంకర్స్ కి అయితే ఆ ప్రాబ్లం లేదు కదా. అవును, బట్ అలానే కాదు కదా. మనం వర్క్ చేస్తున్నాము, ఉన్న రోజులు ఆపర్చునిటీస్ వచ్చిన రోజులు లీడ్ గా చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే ఒకవేళ రావట్లేదో, స్కోప్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు చేయడం బెటర్ అని నా ఫీలింగ్. ఓకే. ఎప్పుడైతే మనం ఎక్కువ కనిపించేసామో అప్పుడు సినిమాల్లో ఆపర్చునిటీస్ రావు. ఇంకా నా మెయిన్ గోల్ ఏంటి? నా మెయిన్ గోల్ సినిమా హీరోయిన్ అవ్వాలని నేను వచ్చాను. సినిమా హీరోయిన్ అవ్వడానికి కష్టపడుతున్నా, సినిమా హీరోయిన్ అవుతున్నాను, ఆ ప్రాసెస్ లోనే ఉన్నాను. నేను డీవియేట్ అయిపోతే ఎలాగా? అంటే ఇదొకటే కాదు, చాలా మంది ఇప్పుడు రియల్ గా ఈ పాడ్కాస్ట్ చూసిన చాలా మందికి మీరు ఒక కోరిక కోరుకొని ఈ గోల్ అవ్వాలి, ఈ గోల్ రీచ్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. ఆ ప్రాసెస్లో చాలా టెంప్టింగ్ ఫ్యాక్టర్స్ వస్తాయి, చాలా టెంప్టింగ్ థింగ్స్ వస్తూ ఉంటాయి. ఐ రియలీ థింక్ వెన్ యూ గెట్ టెంప్టెడ్, ఆ సాలరీ ఎక్కువ, ఇది ఎక్కువ, అది ఎక్కువ అన్న అలాంటి టెంప్టేషన్స్ వస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే అవి ఓవర్కమ్ చేసి మనం ముందుకెళ్తామో ఐఎమ్ రియలీ షూర్ దట్ విల్, ఏది వస్తే అది చేసేయాలి అన్న ఇంటెన్షన్ మీకు లేదు? లేదు, నాకు లేదు, నాకేమంత లేదు. చేసేయాలి, ఇదే చేయాలని అనుకున్నాం కాబట్టి మెల్లగా ఇదే చేస్తూ వెళ్తున్నాం. ఇప్పుడు ఏం తక్కువైంది? ఏమైనా ప్రాబ్లమా? ఏమైనా సడన్ గా ఏమైనా అయిపోతుందా? అంటే యాంకరింగ్ లో ఏంటంటే మనకి ఎవ్రీడే వర్క్ ఉంటుంది. మంత్ లో ఎంత కాదనుకున్నా ఒక 10 to 15 days వర్క్ ఉంటుంది. కానీ యాక్టింగ్ అలా కాదు కదా, మనకి గ్యాప్స్ ఉంటుంది, స్కెడ్యూల్స్, మూవీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మూవీ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. అలా కాదు, ఎలా ఫీల్ చేస్తాను? యాంకరింగ్ ఇప్పుడు కాదు, బట్ చేస్తాను, చేసినప్పుడు చేస్తాను. మైండ్ లో అయితే ఉంది చేయాలని. ఇప్పుడు ఆహాకి అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో చాలా షోస్ వస్తున్నాయి, వాటికి వస్తే ఏమైనా చేస్తాను, మంచిది వస్తే చేస్తాను, డెఫినెట్ గా చేస్తాను. ఐ రియలీ వాంట్ టు, ఐమ్ టెల్లింగ్ కదా, చాలా మంచిగా ఐ వాంట్ టు డ్రెస్ అప్, ఐ వాంట్ టు డూ డాన్స్, ఐ వాంట్ టు హోస్ట్, ఐ వాంట్ టు బీ దాట్. అంటే చాలా బాగా అవ్వాలి. చేసినప్పుడు నేను మంచి ఫిజిక్ లో ఉండాలి, జనాలకి కిక్ ఇవ్వాలి, అది బాగా వెళ్ళాలి. రైట్. మీకంటూ ఒక స్పెషల్ బౌండరీస్ ఏమైనా పెట్టుకున్నారా ఇండస్ట్రీలో? లైక్ కొన్ని సందర్భాల్లో మనం కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది, కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని బౌండరీస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా మీకేమైనా ఉన్నాయా? నాకు తెలిసి అలా ఏం లేవు, నేనేం అంత బౌండరీస్ ఏం పెట్టుకోలేదు. ఇవే చెయ్యాలి, అవి చేయకూడదు అలా ఏం లేదు. యాక్చువల్లీ నిజంగా మంచి ఆపర్చునిటీ వస్తే మేబీ నేను అప్పుడు ఆ టైంలో కన్విన్స్ అయిపోతాను. బట్ ఇలాగే చేయాలి, అలాగే చేయాలి, అదే రోల్ చేయాలి, అలా ఏం లేదు. మీరు ఏదో ప్రైవేట్ అంటే మీ లైఫ్ని కొంచెం ప్రైవసీగా మెయింటైన్ చేస్తున్నారు అన్న థాట్ వస్తుంది చాలా. నేనా? యా. ఎందుకంటే ఇప్పుడు అదే కదా లైఫ్ అంటే. నా లైఫ్ ఎందుకు అందరి ముందు ఓపెన్ గా చెప్పుకోవాలి? నా లైఫ్ ఏంటో, నేనేంటో, నా లైఫ్ ఏంటో, నాది నేను బతుకుతున్నాను కదా, నేను ఎందుకు, నేనేమన్నా ఓపెన్ సీక్రెటా అందరికి నా లైఫ్ ఓపెన్ చేసి చెప్పడానికి? I have my personal life. I don't want lot of people they expose themselves. No, why do you have to expose yourself? It is up to them. చిన్న థింగ్స్ చేసినా కూడా వాళ్ళు సోషల్ మీడియాలో వెంటనే ఎక్స్పోజ్ చేస్తారు. వాళ్ళ ప్రాబ్లం అదే ప్రాబ్లం. సో లైఫ్ is very personal. My life is very personal. It's very personal to me. It's not public. అదొక పబ్లిక్ ప్లాట్ఫామ్ కాదు అందరికి తెలియడానికి. నా లైఫ్ నాది, నేను పడే పాటలు, నేను పడే హ్యాపీనెస్, నేను పడే కష్టాలు, నష్టాలు, ఇష్టాలు అన్నీ నావి. అది నా లైఫ్ నా వరకు ఉంటేనే బాగుంటుంది. ఎవరి లైఫ్ అన్నా వాళ్ళ వరకు ఉంటేనే బాగుంటుంది. ఎందుకు అందరికి చెప్పుకోవాలి, ఎందుకు అందరికి చూపించుకోవాలి? రేపటి రోజు అది అవ్వదు, అప్పుడు అందరు నవ్వుకుంటారు కదా. అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ దాట్. బీ ప్రైవేట్, యువర్ లైఫ్ ఇస్ యోర్స్, నీ లైఫ్ నీది. ప్రైవేట్ గా అంటే సెలబ్రిటీ కదా మీరు, వెంటనే జడ్జ్ చేస్తారు అని ఏమైనా? అట్లేం లేదు. నేను ఒక అమ్మాయిని, అంతకన్నా ముందు యాక్టర్ కన్నా ముందు, సెలబ్రిటీ కన్నా ముందు నేను ఒక అమ్మాయిని. నాకుండే లిమిటేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నేను పబ్లిక్కి చెప్పుకోవాలా చెప్పుకోకూడదా, ఆ లిమిటేషన్స్ నాకు తెలిస్తే చాలు. నా లైఫ్ నా వరకు ఉంటే బాగుంటుంది. పబ్లిక్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఐఎమ్ నాట్ అ పబ్లిక్, ఐఎమ్ ఓన్లీ ఇన్ మై వర్క్ ఐఎమ్ పబ్లిక్. సో దివి, మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఐటమ్ సాంగ్స్
ఆపర్చునిటీ వస్తే చేస్తారా? చేస్తాను. స్పెషల్ సాంగ్స్ చాలా ఇంట్రెస్ట్ నాకు. యాక్చువల్లీ నాకు చిరంజీవి గారు మాట ఇచ్చారు. ఓ ఏమని? దివి నువ్వు ఇలాగే ఉండు, ఏది పడితే అది చేయకు, మంచి రోల్స్ చేస్తూ ఉండు, ఏదో ఒక రోజు నేను నీకు స్పెషల్ సాంగ్ కి పిలుస్తానని చెప్పాను. Are you waiting for that? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. Literally. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. ఓకే, ఏ రోజు ఆ కాల్ వస్తుంది అని చెప్పి. ఓకే, చిరంజీవి గారు ఏమైనా మంచి మాటలు ఏమైనా షేర్ చేసుకున్నారా మీతో? లైక్ ఇలా ఉండాలి, అంటే అలాంటివి కాదు, బట్ సార్ ఎలా ఉంటారో అది చూసి నేర్చుకుంటే సరిపోతుంది కదా. ఏం నేర్చుకున్నారు? టు బీ వెరీ కైండ్ టు ఎవ్రీబడి, టు బీ నార్మల్, టు బీ గ్రౌండెడ్. అందరితో బాగా మాట్లాడతారు ఆయన, అందరితో సింపుల్ గా గ్రౌండెడ్ గా చాలా నార్మల్ గా ఉంటారు ఆయన. ఆయనని మనం ఒకలా చూస్తాం కదా, ఆయన అలా ఉండరు. ఓకే, ఆయన అందరినీ ఒకేలా చూస్తారు. సో హీఈస్ డిఫరెంట్. ఓకే, సో అందరు స్టార్ హీరోస్ చాలా మందిని కలిసి ఉంటారు కదా, లైక్ మహేష్ బాబు గారితో వర్క్ కూడా చేశారు. మీకు ఎలాగో ఇంకా 6 అడుగులు అందగాడు కనిపిస్తే మీరు అలా వెల్ట్ అయిపోతారు ప్రభాస్ గారి విషయంలో. మరి మహేష్ బాబు కూడా అంతే హైట్ కదా, తనని చూసినప్పుడు ఏమనిపించింది చెప్పనా? ఇట్స్ మై రియల్ ఫీలింగ్. ఇంత హ్యాండ్సమ్ అతన్ని నా లైఫ్లోనే నేను ఎప్పుడు చూడలేదు. ఇంత హ్యాండ్సమ్ అతను 16-17 ఇయర్స్ అబ్బాయిలు ఉన్నారు సెట్లో, వాళ్ళు కూడా లేరు. అంత హ్యాండ్సమ్ గా ఉంటాడు రియల్ గా. అలా అంటే ఇట్స్ నాట్ జస్ట్ బికాస్ మహేష్ బాబు గారు కాబట్టి ఇలా చెప్తున్నాను అని కాదు. సెట్ లో ఎవ్వరు అంత హ్యాండ్సమ్ గా ఉండరు. హీ ఈస్ వెరీ వెరీ హ్యాండ్సమ్, వెరీ హ్యాండ్సమ్. నమ్రత గారు చాలా లక్కీ అయితే. వెరీ లక్కీ అంటే హీస్ వెరీ హ్యాండ్సమ్, వెరీ గుడ్ లుకింగ్, హైట్ వైజ్ కావచ్చు, పర్సనాలిటీ వైజ్, హిస్ యాటిట్యూడ్, హిస్ షూటింగ్ అప్పుడు మాట్లాడతాం కదా, ఇలా 1-on-1 కాన్వర్సేషన్ ఉండింది. అప్పుడు నేను చెప్పాను, సార్ మీ పుట్టుమచ్చ చాలా బాగుందని. ఇక్కడ ఒక పుట్టుమచ్చ ఉంటుంది, అది ఎవరికి కనిపించదు. గాలికి ఇలా ఎగిరితే పుట్టుమచ్చ ఉండేది. సార్ ఎంత బాగుంది సార్ పుట్టుమచ్చ అనగానే ఇలాగే నవ్వేసి హీ స్మైల్ ఇట్ అవుట్ అండ్ హి సెడ్ సితారా కూడా ఇలాగే చెప్తుంది అని చెప్పి అని అప్పుడు నవ్వారు. యా, చాలా గుర్తుండిపోయింది నాకు. ఓకే, సో ఎన్ని డేస్ చేశారు మహర్షి షూటింగ్? 30 days కావచ్చు. డెహ్రాడూన్లో షూట్ చేసాము. దాని ఫస్ట్ సినిమా అది. మంచి బడ్జెట్ ఇచ్చి, స్టార్ హోటల్లో స్టే ఇచ్చి, డెహ్రాడూన్ ట్రిప్ ఇచ్చి తీసుకెళ్ళిన సినిమా అది. అంటే ఫర్ మీ ఇట్ ఈస్ వెరీ స్పెషల్. ఓకే, మరి ఇంట్లో వాళ్ళు అవుట్డోర్కి ఓకే చేశారా మీకు? యాక్చువల్గా అసలు ఇండస్ట్రీలోనే ఇండస్ట్రీ అమ్మాయిలన్నా ఇండస్ట్రీ వాళ్ళన్నా చాలా కేర్ఫుల్గా ఉండాలి అని భయం, ప్యానిక్ అనేది ఒకటి ఉంటుంది. మీ విషయంలో అలా జరగలేదా పేరెంట్స్ సైడ్ నుంచి? యా, మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు కాబట్టే నాకు తెలిసి నేను కెరియర్లో మంచిగా లైక్ ఐఎమ్ ఏబుల్ టు డూ ఫిలిమ్స్ అండ్ ఆల్. మా పేరెంట్స్ ఒకవేళ సపోర్ట్ చేయకపోయి ఉంటే నాకు తెలిసి నేను అసలు ఎక్కడా ఉండేదాన్ని కాదు. పేరెంట్స్ ఆర్ వెరీ, ఐ థింక్ ఒక పాయింట్ తర్వాత పేరెంట్స్ పిల్లలకి ఆ ఆపర్చునిటీ ఇవ్వాలి, వాళ్ళ లైఫ్ వాళ్ళు బతికే ఛాన్స్ ఇవ్వాలి. వాళ్ళకి ఒక నమ్మకం ఉంటుంది, ఒక ప్యాషన్ ఉంటుంది. ఆ ప్యాషన్ని, ఆ గోల్ని రీచ్ అయ్యే, ఆ ప్యాషన్ని ఫాలో చేసే ఒక పాత్ని ఇస్తే చాలా బాగుంటుంది. ఐ థింక్ మై పేరెంట్స్ డిడ్ దట్. మా పేరెంట్స్ చాలా ఫ్రీడమ్ ఇచ్చారు నాకు. నాకు నచ్చింది నేను చేయడానికి. నమ్మారు నన్ను, అంటే నమ్మలేదు స్టార్టింగ్ లో. నన్ను అందరిలాగే తిట్టారు, అందరిలాగే నన్ను కూడా బ్లాక్ చేశారు. ఈ సినిమాలేంటి పిచ్చా నీకు, అది ఇది నన్ను కూడా అన్నారు. ఒక పాయింట్ తర్వాత నాకు ఫ్రీడమ్ వచ్చింది. దే ఆర్ హ్యాపీ నౌ. యా, హ్యాపీ నౌ. ఓకే, సో ఇప్పుడు ఏ రెస్ట్రిక్షన్స్ లేవు? ఓకే, అంటే లైక్ బిగ్ బాస్ తర్వాత చాలా మంది అసలు కనిపించకుండా వెళ్ళిపోయారు, డిసపియర్ అయిపోయారు, వ్యానిష్ అయిపోయారు. ఎక్కడ లైక్ షోస్ లేకుండా అండ్ మూవీస్ లేకుండా అసలు ఎక్కడ. మీకు అలా కాదు. మీ విషయానికి వస్తే మీకు ఇంకా స్టార్డమ్ పెరిగింది. ఎలా అంటారు? అంటే మీరు అకార్డింగ్లీ ప్లాన్ చేసి? నేనేం ప్లాన్ చేసుకోలేదు. నాకు లైఫ్ ఎటు తీసుకెళ్తే అటు వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ విత్ ద ఫ్లో. కానీ నేను ఐ థింక్ వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ ఐఎమ్ మోర్ గ్రౌండెడ్. నేనేంటో, నేను ఎక్కడి నుంచి వచ్చాను. లేదా మీకు? ఎందుకు, ఏం చేసుకోవడానికి మేబీ నాకు కోపం వస్తే కోప్పడతాను, నవ్వు వస్తే నవ్వుతాను, చిరాకు వస్తే చిరాకు. ఐఎమ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. యాటిట్యూడ్లు ఇవన్నీ ఏం లేవు. ఐఎమ్ మోర్ రియలిస్టిక్.
ఐఎమ్ మోర్ దెన్ మోర్ డ్రామాటిక్. నో యా వెరీ రియల్. అంటే నాకు ఇప్పుడు నువ్వు నచ్చావు అనుకో బాగున్నావు అని చెప్పేస్తా, అది లోపల దాచుకొని అందుకే చాలా బాగుంది. యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. నాట్ జస్ట్ డ్రెస్, చాలా బాగుంది. యాక్చువల్లీ మౌనిక చాలా బాగుంది. ఐ సింగిల్? అయ్యా ఓకే, దెన్ యు ఆల్ కెన్ ట్రై. నాకన్నా మీకు స్టార్డమ్ ఎక్కువ, మీరు ఇంకా అసలు స్టార్డమ్ కి దీనికి సంబంధం ఏముంది? లైఫ్ ఇస్ వెరీ మచ్ సేమ్ ఫర్ ఎవ్రీబడి. ఐ రియలీ థింక్ ఇట్స్ వెరీ పర్సనల్ కదా, ఎవర్ లైఫ్ వాళ్ళది. లైఫ్ ఆఖరికి లైఫ్ ఇస్ లైఫ్. స్టార్డమ్ ఎలా కంపేర్ అవుతుంది చెప్పు? రైట్, కరెక్ట్, యూఆర్ రైట్. మీ పర్స్పెక్టివ్లో అది కరెక్ట్. అండ్ మీ హైట్ మీకు ఎప్పుడైనా ప్రాబ్లమ్ని తెచ్చిపెట్టిందా? యా, అంటే చాలాసార్లు నన్ను అన్నారు, మీ హీరో మీకన్నా హైట్ ఉన్నారు, హీరో మీకన్నా హైట్ ఉన్నారు అని. హైట్ ప్రాబ్లం స్టార్టింగ్లో, అంటే నాకు ఆ కెరియర్ స్టార్టింగ్లో నన్ను అనేవాళ్ళు, నాకు ఆపర్చునిటీస్ కూడా ఇవ్వనప్పుడు, మీరు కొంచెం హైట్ పొడుగున్నారండి, మీరు హైట్ పొడుగున్నారండి అంటే వాళ్ళకి రీజన్స్ ఉండేవి కావనుకుంటా, ఏ రీజన్ చెప్పాలి అని. సో ఈ హైట్ రీజన్ ఏదో చెప్పేవాళ్ళు. చాలా రిజెక్షన్స్, ఎన్ని రిజెక్షన్స్ బాబోయ్. అంటే ఇప్పుడు గుర్తెచ్చుకుంటే ఐ థింక్ a lot of times I was only sad while going back home. నాకు ఎప్పుడు హ్యాపీ న్యూసే వచ్చేది కాదు. అంటే మళ్ళీ చెప్తామని పంపించేసేవాళ్ళు తప్పితే నాకు ఎప్పుడు మీకు రోల్ వచ్చింది, కంగ్రాచులేషన్స్ అని 3,000 పెట్టుకోండి అని చెప్పి నాకు ఎప్పుడు క్యూరియాసిటీ ఉంటుంది కదా, కాల్ వస్తుందేమో, కాల్ బట్ ఎప్పుడు కాల్ రాదు. సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుంది, చీప్ అయిపోతాం. అలా ఏం లేదు, ఎందుకు అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు. అడిగారు అయితే? అందుచాలు, నేను ఇప్పుడు కూడా అడుగుతాను. నాకు నిజంగా ఏదైనా కావాలంటే ఇప్పుడైనా అడుగుతాను. అలా ఏం లేదు. యూ హ్యావ్ టు ఆస్క్ వాట్ యూ వాంట్. ఎందుకు ఇంత టాల్ అయ్యాను నేను అని రిగ్రెట్ అయ్యాను? ఏం అవ్వలే, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై హైట్. నేను మా డాడీ హైట్, మా అన్న హైట్, మా ఫ్యామిలీ జీన్స్ ని నేను క్యారీ చేస్తానంటే చాలా హ్యాపీ. ఐ థింక్ బీయింగ్ టాల్ ఇస్ బ్లెస్సింగ్. బ్లెస్సింగ్. మాలాంటి వాళ్ళు ఏమైపోవాలి? షార్ట్ గా ఉంటే క్యూట్ గా ఉంటారు కదా, అదే లేదు. అలా ఏం లేదు. డిపెండ్స్ ది జీన్స్ కదా, మనం అనుకుంటే రాదు, అనుకోకపోతే. మేబీ మనం గ్రోయింగ్ స్టేజ్ లో నేను ల్యాడర్ బాగా చేసేదాన్ని 18-19 ఉన్నప్పుడు. నేను అందరికి చెప్తాను ఇప్పుడు కూడా, 19 లాస్ట్, ఇంకా 19 వచ్చే వరకు ల్యాడర్ ఎంత చేయగలిగితే అంత చేయండి, ఫుల్ టాల్ అవుతారు. ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద సజెషన్. లేదు ఎంత చేస్తా అవ్వట్లేదు అంటే ఇంకేం చేయలేము, బట్ డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ల్యాడర్ చేస్తే. రైట్. సో సాడ్ ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకుంటే, ఏదైనా వెరీ డిసప్పాయింటెడ్ మూమెంట్ ఆర్ ఎంబారసింగ్ అయిన మూమెంట్ కానీ, ఇన్సల్ట్ అయిన ఫేస్ కానీ, సో చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయారు మీరు ఆ డిప్రెషన్ అంత ఇన్సల్ట్ అలాంటివి చాలా? అట్లేం లేదు మీ లైఫ్లో. అంటే ఐ ఫెల్ట్ బ్యాడ్. నేను ఒక సినిమా ఆపర్చునిటీ వచ్చింది. ఫేస్ మీద ఏమైనా అన్నారా? ఫేస్ మీద ఏమీ అనలేదు. నాకు ఛాన్స్ ఇచ్చేసి అంత క్లోజ్ అయిపోయి వేరే అమ్మాయిని పెట్టేసుకున్నారు. సో కానీ ఆ సినిమా ఫట్ అయిపోయింది. అప్పుడు హ్యాపీ అనిపించింది? హ్యాపీ అనిపించడం ఏం కాదు, బట్ ఆ టైంలో నేను పడిన బాధ నాకే తెలుసు. అంటే నేను ఆడియో లాంచ్లో ఏం మాట్లాడాలి అవి ఇవి అని అన్ని ప్రిపేర్ అయిపోయా, ఇది అయిపోయా, అది అయిపోయా. అంటే చాలా అనుకున్నా, ఈ సినిమా దొరికితే నా లైఫ్ ఇలా ఉంటుందిరా, నా కెరియర్ ఇలా ఉంటుందిరా, నా లైఫ్ కెరియర్. ఐ థాట్ అ లాట్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యాపెన్ టు మీ. అంతే, అవ్వలేదు. కానీ ఆ సినిమా కూడా ఏం అవ్వలేదు కదా, నా ఈగో సాటిస్ఫై అయిపోయింది. పోన్లేండి. అయితే మీరు ఫస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న డే అంటే దేనికి వచ్చింది మీకు ఫస్ట్ రెమ్యూనరేషన్? మా మమ్మీ లెక్చరర్ అయితే, మా మదరు, నేను బీటెక్ పాస్ అయ్యాను, నాకన్నా పెద్దవాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారు. బీటెక్ కూడా పాస్ అవ్వలే యాక్చువల్లీ, బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేస్తున్నా. అంటే షూటింగ్ పరంగా నేను అడుగు, షూటింగ్ పరంగా ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారు, ఆ మనీని ఏం చేశారు? చాలా చేశాను, ఇందులో ఏం చెప్పను. కారుణ్యతో నేను ఒక పార్ట్ చేశాను. కారుణ్య మ్యూజిక్ సింగర్ కారుణ్యతో సాంగ్ చేశాను నేను. హీఈస్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ గై. లాంగ్ బ్యాక్, నేనంటే కొత్త, జస్ట్ బ్లూమింగ్ అప్పుడే. నాకు సాంగ్ షూట్ ఆంటీ ఉన్నారు అప్పుడు, ఇప్పుడు లేరు. 3,000 ఇచ్చారు నాకు సాంగ్కి. మీరు పాడారా? లేదు, తనతో పాటు నేను
యాక్ట్ చేశాను. తను అప్పుడు కవర్ సాంగ్స్ చేస్తున్నారు. దట్ వాజ్ వెరీ క్యూట్ థింగ్ ఫర్ మీ, లైక్ కారుణ్యతో చేయడం. ఇప్పుడు కూడా ఐ లైక్ దర్ ఫ్యామిలీ. ఆ 3,000తో ఏం చేశారు? అయిపోతానే ఉంటాయి, ఏం చేస్తాం. బట్ ఫర్ మీ ఇట్ వాజ్ లైక్ నైస్. వాళ్ళు పే చేయాలి కాబట్టి పే చేశారు, నేను తీసుకోవాలి కాబట్టి తీసుకున్నా అప్పటికి. అంటే ఇట్ వాస్ వెరీ స్మాల్ అమౌంట్ బ్యాక్ దెన్, బట్ ఇట్స్ అ క్యూట్ జెస్చర్. అంటే నాకు ఒక సాంగ్ లో లీడ్ అలాగా. ఓకే, మీ హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారు? అవన్నీ చెప్తారేంటి? యా, ఇట్ స్టార్టెడ్ లైక్ 2, 5, 8, 25, 1 lakh అలా చాలా. అలా ఒక్కొక్క మెట్టు ఒక్కో స్టెప్, అంతే. వన్ స్టెప్ ఎట్ ఎ టైం. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ మళ్ళీ మీకు బిగ్ బాస్ లో ఆపర్చునిటీ వస్తే వెళ్తాను. నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. అంటే మధ్యలో వచ్చింది ఒకసారి, అప్పుడు కమర్షియల్ సెట్ అవ్వలేదు, దానివల్ల వెళ్ళలేదు. బట్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిగ్ బాస్ అని కాదు, అదొక గ్రాటిట్యూడ్ ఫీలింగ్ ఉంది దానిపైన, బిగ్ బాస్ పైన. నాట్ జస్ట్ దాట్, ఫోన్ లేకుండా కొన్ని రోజులు ఒక మంచి వైబ్, ఒక మంచి ఫీలింగ్. మళ్ళీ గో బ్యాక్ టు వేర్, అంటే ఇట్స్ వెరీ నైస్. ఈసారి కమర్షియల్ ప్రాబ్లమ్స్ వస్తే అలా అని కాదు, ఇట్స్ నాట్ అంటే సి ఎప్పటికప్పుడే అదంతా. బట్ యా, అంటే చాలా మంది బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ టైం మేము వెళ్ళము, బ్యాడ్ అయిపోతున్నాము, నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది, ట్రోలింగ్స్ కి గురవుతున్నాము, అది ఇది సమ్ ఎక్స్ రీజన్స్ చెప్తున్నారు. అనేవాళ్ళు అంటూ ఉంటారు, తిట్టే వాళ్ళు తిడతారు. ఇప్పుడు నాకు ప్లస్ అయింది, మైనస్ అయింది. తిట్టే వాళ్ళు తిట్టారు, పొగిడే వాళ్ళు పొగిడారు. రెండు అవుతాయి. కాయిన్ హ్యాస్ 2 sides. మనకి ఏం కావాలో అది చేసుకుంటే బెటర్. ఓకే, ఇప్పుడు ట్రోల్ అయిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, వైరల్ అయిపోయి ట్రెండింగ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, ట్రోల్ అవుతూ ట్రెండ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. ఇట్స్ నాట్ ట్రెండింగే నీకు ఇదే ఇంపార్టెంట్ అంటే, అలాగే నెగిటివ్ గా పాజిటివ్ గా పాపులారిటీ కన్నా నెగిటివ్ పాపులారిటీ చాలా ఎక్కువ రీచ్ అవుతుంది. అవును, బట్ అది చేయమని కాదు, బట్ అలా అవుతుంది కాబట్టి నీ లైఫ్ నువ్వు చేసుకోకుండా ఉండకు. మేబీ నీకు వీక్లీ శాలరీ వస్తుంది, నీకు ఒక పిఆర్ అవుతుంది, ఒక షోలో ఉంటున్నావు, నువ్వు ఫోన్ నుంచి దూరంగా ఉంటున్నావు, నీ ఎమోషన్స్ తో నువ్వు ఫైట్ చేస్తున్నావు. ఇట్స్ completely it's a fight with your life, with your own emotions. You're overcoming so many things on your own. It puts you under so many pressure, so many situations. ఆ సిచ్యువేషన్స్ అన్ని ఓవర్కమ్ చేస్తే కదా బాగుండేది. ఓకే, సో ఒకప్పుడు బిగ్ బాస్ అంటే ఓన్లీ సెలబ్రిటీస్, బట్ ఇప్పుడు అలా కాదు. నేను ఎక్కడ సెలబ్రిటీ, నన్ను కొత్త వాళ్ళనే కదా. మహర్షిలో మీరు చేశారు కదా, అయితే సెలబ్రిటీ అవుతానా? నో, బట్ ఎనీవేస్ మోడల్ గా తీసుకున్నారు. అండ్ అంటే అప్పుడు కెరియర్ పీక్స్ లో ఉండి సడన్ గా డ్రాప్ అయిన వాళ్ళని తీసుకోవడం, మళ్ళీ బిగ్ బాస్ లో ఆ జర్నీ చూపించి వాళ్ళ కెరియర్ కి గ్రోత్ ఇవ్వడం, అలాంటివి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు లాస్ట్ గత 2-3 seasons నుంచి చూసుకుంటే ఎవరైతే కాంట్రవర్సీ చేస్తున్నారో వాళ్ళని బిగ్ బాస్ లో తీసుకోవడం, అసలు ఫేమ్ లేని వాళ్ళని తీసుకోవడం, నాన్ సెలబ్రిటీని తీసుకోవడము, సో అలా చేస్తున్నారు. మంచిదే కదా, కొత్త వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయి, కొత్త వాళ్ళు ఎదుగుతారు, కొత్త వాళ్ళకి లైఫ్ వస్తుంది. నెగిటివిటీ ఏంటంటే, అంటే వీళ్ళు కాంట్రవర్సీ చేయడం, బ్యాడ్ థింగ్స్ చేయడం వల్ల వీళ్ళు బిగ్ బాస్ లోకి వస్తున్నారు అని చెప్పి చాలా మంది సేమ్ అదే ఫాలో అవుతున్నారు. సో దీనివల్ల సొసైటీ బ్యాడ్ అవ్వడం అలాంటివి జరుగుతాయి కదా. ఇప్పుడు హూ యామ్ ఐ టు గివ్ అ సజెషన్? ఐ ఓన్లీ థింక్ కొత్త వాళ్ళకి ఆపర్చునిటీస్ రావాలి, వస్తే వాళ్ళ లైఫ్ కూడా సెట్ అవుతుందని. అది వాళ్ళ డెసిషన్ కదా. నేను ఇలా అవుతే ఏమవుతుంది, అలా అయితే ఏమవుతుంది, జస్ట్ మనం అనుకోవడానికి తప్పితే అదేం లేదు. ఐ రియలీ థింక్ ఎవ్రీబడి షుడ్ గెట్ అన్ ఆపర్చునిటీ. యూ షుడ్ ఆల్సో ట్రై. ఓ మై గాడ్, హోప్ఫుల్లీ చూద్దాం. రైట్, ఇంకొకటి, ఈరోజు మనందరికీ తెలుసు గుడ్ న్యూస్, ఒక కొత్త జంట వీరోష్ వాళ్ళ మ్యారేజ్, వాళ్ళ గురించి ఏం చెప్పాలనుకుంటున్నాను? నైస్. నో, దే స్టక్ టు ఈచ్ అదర్. వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో కలిసి ఉన్నారు, అందరికి రూమర్ గా తెలుసు వీళ్ళిద్దరు అవునా కాదాలో పెళ్లి చేసేసుకున్నారు. ఇట్స్ వెరీ నైస్. కంగ్రాచులేట్ టు దెమ్. ఐ కంగ్రాచులేట్ టు దెమ్. ఐ యామ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. ద లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ హ్యాపీ ఫర్ దెమ్ రైట్ నౌ. రష్మిక నాకు తెలుసు, చాలా మంచి అమ్మాయి. షీఈస్ వన్ ఆఫ్ హర్, లైక్ షీఈస్ అ బ్యూటిఫుల్ గర్ల్. యా, తను నాకు లంబసింగికి ప్రమోట్ చేసింది. షీఈస్ అ వెరీ నైస్ పర్సన్. షీఈస్ అ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. ఫస్ట్ టైం వెన్ వీ మెట్, తను ఎవరో నాకు తెలియనప్పుడు షీ హగ్డ్ మీ అండ్ కిస్డ్ మీ. అంటే తను షీఈస్ వెరీ జెన్యూన్.
చాలా అంటే అందరితో బాగుంటుంది, అందరు బాగుండాలని కోరుకునే ఒక పర్సన్. అంటే నో యాటిట్యూడ్, నో యాటిట్యూడ్, నో ఆల్ సచ్ థింగ్స్. షీ ఈస్ వెరీ హంబుల్, వెరీ నైస్ విమెన్. ఐ రియలీ థింక్ షీ షుడ్ బి మోర్ హ్యాపీ ఇన్ అవర్ లైఫ్. షీ ఈస్ వెరీ హ్యాపీ. ఐఎమ్ షూర్ షీ ఈస్ వెరీ హ్యాపీ. యా. సో ఈ రోజు అందరికి ఒక గుడ్ న్యూస్, ఒక పండగ. వీరోష్ ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా అంతా వాళ్ళే. రైట్. సో ర్యాపిడ్ ఫైర్ రౌండ్. లాస్ట్ ఫైనల్లీ ఒక 10 questions అడుగుతా. ఫాస్ట్ గా. సింగిల్ 1 word ఆన్సర్. ఓకే. క్రష్. ప్రభాస్. ఇంకా మారదా అది? పెళ్ళైన తర్వాత మీ హస్బెండ్ పొసెసివ్ అయితే అప్పుడు చూద్దాం. రైట్. సో బ్యాక్ స్టాప్. ఎవరు చేయలేదు, అలాంటివి ఏం లేవు. బ్యాక్ స్టాప్ అంత పెద్ద వర్డ్స్ నా లైఫ్ లో లేవు. ఎప్పుడు లేదు? లేవు. ఓకే. సో ఫ్యూచర్లో ఎవరితో అయినా వర్క్ చేయాలి అని అంటే ఏ హీరో అపార్ట్ ఫ్రమ్ ప్రభాస్? సో మెనీ హీరోస్. ఇప్పుడు ఒక్క పేరు చెప్పాలంటే నాగ్ సార్. నాగ్ సారా? ఓకే. ఎందుకు మీకు నామకరణ చేశారన్న? అలా అని కాదు, నాగ్ సార్తో నేను సినిమా చేయలేదు. బాలేబాబు గారితో చేశాను, చిరంజీవి గారితో చేశాను, మహేష్ బాబు గారితో చేశాను, వెంకటేష్ గారితో చేయలేదు ఇంకా. బట్ నాగ్ సార్తో నా లైఫ్ స్టార్ట్ అయింది. ఐ రియలీ వాంట్ టు వర్క్ విత్ హిమ్. రైట్. ఫిలిం. సో లైక్ విలనిజం చెయ్యాలి ఒక హీరోయిన్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అని అంటే రమ్యకృష్ణ గారు. ఓ నైస్, సో స్వీట్. ఎందుకు రమ్యకృష్ణ గారు? చాలా మంది ఉన్నారు కదా. వాట్ ఇస్? లేదు, రమ్యకృష్ణ గారు చేస్తే అది చాలా బాగుంటుంది. అంటే ఒక అందమైన పొగరుబోతు అమ్మాయి అని అనుకున్నామంటే మైండ్లో ఆలోచిస్తే రమ్యకృష్ణ గారే గుర్తొస్తారు. షీ కెన్ బి బ్యూటిఫుల్, షీ కెన్ బి స్వీట్, షీ కెన్ బి అంటే ఎట్ టైమ్స్ డిపెండ్స్. నువ్వు స్వీట్ గా ఉన్నావా, స్వీట్ గా ఉంటారు, స్వీట్ గా లేవా, ర్యాష్ గా ఉంటారు. అంటే యూ కెన్ సీ బోత్ షేడ్స్ ఇన్ హర్. రైట్. సంతోషం కలిగితే ఏం చేస్తారు? హ్యాపీనెస్ లో ఏం చేస్తారు? హ్యాపీగా ఉంటారు. హ్యాపీ ఉంటారు, కానీ ఏం చేయాలనిపిస్తుంది హ్యాపీగా ఉన్నప్పుడు? నేను హ్యాపీగా ఉన్నప్పుడు మ్యూజిక్ వింటాను, గార్డెనింగ్ చేస్తాను, కుకింగ్ చేస్తాను. ఏదైనా ఒకటే చేయమంటే అన్ని ఒకటేసారి చేసేస్తారా ఆ టైంలో? అంటే హ్యాపీగా ఉన్నప్పుడు మేబీ కుకింగ్ చేస్తాను. అంటే ఇంట్లో పనులు షేర్ చేసుకుంటారా? రైట్. మమ్మీయా డాడీయా? అబ్బా, ముందు ఒకప్పుడు అంతా డాడీ డాడీ డాడీ, ఇప్పుడు మమ్మీ. ఓకే. ఎప్పుడైతే మెచ్యూరిటీ వచ్చిందో అప్పుడు మమ్మీ. ఒక మిమ్మల్ని మీరు ఒక హీరోయిన్తో పోల్చుకోవాలంటే ఎవరా హీరోయిన్? పోల్చుకోవాలి అంటే నందితా దాస్ గారు. ఐ వాంట్ టు be like her, like a performer. Okay. Suhasini garu. I want to be a performer. I want to do something. Directors lo మీరు వర్క్ చేయాలంటే రాజమౌళి గారా, సందీప్ రెడ్డి వంగ గారా? అబ్బా, ఎంత కాంప్లికేటెడ్ క్వశ్చన్ తెలుసా ఇది. ఇద్దరు చాలా గట్టిగా ట్రై చేస్తున్నా ఇద్దరితో వర్క్ చేయడానికి. ఐ రియలీ వాంట్ టు వర్క్. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారు? సందీప్ అంటే ఇప్పుడు రాజమౌళి గారు ఆల్రెడీ సెట్ స్కేల్ 5 సినిమా ఆల్రెడీ రిలీజ్ కుంది కాబట్టి సందీప్ రెడ్డి గారు. బట్ దెన్ ఐ రియలీ వాంట్ టు వర్క్ విత్ రాజమౌళి గారు ఫర్ హిస్ legendary films, all the films that he has done. I'm a huge fan for his films. I love him. Love his work. Yes. Traditional or western? Traditional, western, both. ఒకటి చెప్పాలంటే ట్రెడిషనల్. ఒక డివోషనల్ మూవీ ఉంది, కంప్లీట్ మన అమ్మవారి క్యారెక్టర్, ఒక బోల్డ్ క్యారెక్టర్ ఉంది, దీనికి వెయిటేజ్ ఎక్కువ ఉంది. బట్ ఏది మీరు చూస్ చేసుకుంటారు? రెండు చేస్తాను, డే అండ్ నైట్. ఒకటి చెప్పాలంటే అలా ఏం లేదు, అసలు రెండు చేస్తాను, ఏది ఛాన్స్ మిస్ చేసుకోను. అంటే మీ ముందుకు వచ్చి ఒకటి చూసి. ఇప్పుడు నేను ఆల్రెడీ అమ్మవారి క్యారెక్టర్ ఇలాంటి డివోషనల్ క్యారెక్టర్ చేయలేదు కాబట్టి చేస్తాను, అదే చేస్తాను. ఎందుకంటే నేను చేయాల్సిన నెగిటివ్ బోల్డ్ అని చేసేసాను నేను. ఇఫ్ సంథింగ్ గుడ్ కమ్స్ ఐ విల్ డూ దట్. రీసెంట్లీ అది ఏఐ పిక్చరో తెలీదు, అది రియలో తెలీదు, మీ పిక్చర్ ఒకటి ఇన్స్టాలో వైరల్ అయింది. వాట్ ఆర్ యువర్ కమెంట్స్ ఆన్ దట్? వాట్ పిక్చర్? లైక్ కొంచెం బోల్డ్ పిక్చర్స్ అలాంటివి. బికినీ పిక్చర్? మై రియల్ పిక్చర్. అది ఏఐ అనుకున్నారనమాట చాలా మంది, కమెంట్స్ లో చూసాము. అంటే మీ ఫ్యాన్స్, మిమ్మల్ని ఎంతో ఇష్టపడే ఫ్యాన్స్ ఏఐ పిక్స్ అని చెప్పారు. బట్ అది కొంచెం వాళ్ళకి క్లియర్గా ఇట్స్ అ రియల్ పిక్చర్. రైట్. ఫైనల్గా ఒక క్వశ్చన్, బయోపిక్ తీయాలంటే ఎవరిది చూస్ చేస్తారని అన్నాను కదా.
ఒకవేళ మనకి గంగూబాయి సినిమా ఉంది కదా ఆలియా భట్ది, అది తెలుగులో తీసారనుకో, అది మిమ్మల్ని హీరోయిన్గా పెట్టి తీస్తామంటే వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? హ్యాపీ. వాట్ ఈస్ మై ఫీలింగ్? ఐల్ బి వెరీ హ్యాపీ. ఓకే, అలాంటి ఒక క్యారెక్టర్ Of course, yes. I want to do something. గంగూబాయ్ ఎన్ని టైమ్స్ చూసారా మూవీ? 3 times చూసుంటాను నేను. 3-4 times. మీరు రిపీటెడ్ గా చూసిన మూవీ ఏదైనా ఉంది మహానటి. అంటే? మహానటి బాగా చూసాను. టైటానిక్ అయితే 50 సార్లు చూసుంటాను. మహానటి చాలా నచ్చింది నాకు, బాగా బాగుంటది. సో అందంగా కనిపించాలంటే ఏం చేయాలి? అందంగా కనిపించాలంటే ముందు అది మన మైండ్ లో ఉండాలి. అది మనం 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 అందంగా ఉన్నాము అనుకుంటే అందంగా ఉంటాము. అయ్యో నేను బ్లాక్ గా ఉన్నాను, అయ్యో స్పాట్స్ ఉన్నాయి, పింపుల్స్ ఉన్నాయి అని అనుకుంటే ఆ ఫీలింగ్ లో ఉండిపోతాం. ఓకే, ఐ రియలీ థింక్ అందం ఇస్ నాట్ పర్మనెంట్. అందం ఇస్ జస్ట్ దిస్ వన్ ఇస్ సంథింగ్. అందం ఇస్ ఇన్సైడ్. ఓకే, బ్యూటీ ఇస్ ఇన్సైడ్. మరి చాలా ఇంటర్వ్యూస్ లో మేము చూసాము, మీకు ఎలాంటి అబ్బాయిలు కావాలి అంటే ఫస్ట్ అందం ముఖ్యం అని చెప్పారు. అసలు చెప్పలేదు, అందంగా ఉండాలని ఎప్పుడే చెప్పలేదు. ఇన్ఫాక్ట్ నేను డేట్ చేసిన వాళ్ళు ఎవరు అంత హ్యాండ్సమ్ గా ఉన్నారు. అమ్మో, మీ ఎక్స్పెక్టేషన్స్ కి అలా ఏం లేదు. మహేష్ బాబు లాంటి వాళ్ళు, ప్రభాస్ గారు లాంటి వాళ్ళు రావాలి. చాలా సింపుల్ గా, చాలా నార్మల్ గా ఉంటారు. ఐ రియలీ థింక్ ఐ ప్రిఫర్ మోర్ అడ్జస్టింగ్, అండర్స్టాండింగ్, సపోర్టింగ్ పర్సన్ దెన్ హ్యాండ్సమ్ గైస్. హ్యాండ్సమ్ నేను చెప్పాను కూడా, మనకన్నా అందంగా ఉన్నారంటే మనం వాళ్ళ మాట వినాలి. మనం వాళ్ళకన్నా అందంగా ఉన్నామంటే మన మాట వాళ్ళు వింటూ ఉంటారు. హూ ఇస్ యువర్ స్ట్రెంగ్త్? మై మామ్. ఓకే, సో ఒక పర్సన్ చాలా అందంగా ఉన్నారనమాట, మహేష్ బాబుని మించి అందంగా ఉన్నారు. ఇంకొక పర్సన్ హిస్ సో రిచ్, ఎవరిని చూస్ చేసుకుంటారు? అందము రిచ్ కంపారిజన్ వస్తే రిచ్ని చూస్ చేసుకుంటా. వై? అందం ఏం చేసుకుంటాం, రిచ్గా ఉంటే అందంగా చేయించుకోవచ్చు కదా, నువ్వే చెప్పినట్టు. అన్ని ప్లాస్టిక్లు అన్ని చేయించుకోవచ్చు. రిచ్నెస్ విల్ బ్రింగ్ ఎవ్రీథింగ్, రైట్? ఓకే, సో ఫేమ్ ఆర్ మనీ అంటే ఏమంటారు? వన్ వర్డ్ లో ఫేమ్. ఫేమ్ అంటే మనీ తీసుకోరా, ఫ్రీగా చేసేస్తారా మూవీ ఏదైనా చేయాలి? అవును, అప్పుడు ఇంకే వేరే ఆపర్చునిటీస్ వస్తాయి కదా. ఒక మూవీ చేస్తే 10 ఆపర్చునిటీస్ వస్తాయి. సో యా. సో మీరు చేసిన మూవీస్లో మీకు బాగా ఇష్టమైన మూవీ ఏది మీరు చేసిన దాంట్లో? చాలా మూవీస్ ఇష్టం, బట్ చాలా మంది నన్ను గుర్తించిన సినిమా ఏదైనా ఉంటే గాడ్ ఫాదర్లో చాలా బాగా చూసారు జనాలు. ఓకే, సో మీరు ఎప్పటికీ మర్చిపోలేని మెమరబుల్ మూమెంట్? యా, మూమెంటా? ఏదైనా. సో మెనీ మూమెంట్ ఉంటాయి. వి వాంట్ వన్. ఏదైనా మర్చిపోలేని సందర్భం మీ లైఫ్లో, ఎంటైర్ లైఫ్లో. ఫస్ట్ టైం నాగ్ సార్ని కలవడం. ఓకే, ఒక మనిషిని మీ లైఫ్లో తీసేయాలి అని అంటే హూ ఇస్ దట్ పర్సన్? ద సీక్రెట్. అలా ఎవరు లేరు. నో, ఐ వాంట్ టు కీప్ దట్ పర్సన్. అట్లేం లేదు. అంటే ఎవరో ఒకరు ఉంటారు కదా. లేదు అస్సలు. అదే నా ఫండ్ ఆఫ్ లైఫ్ ఇస్ డిఫరెంట్. నేను ఒకటే లైఫ్, అందరితో బాగుండాలి, అందరితో హ్యాపీగా ఉండాలి, బతుకున్న రోజులు బాగుండాలి, ఏ ఎనిమిటీ పెట్టుకోకూడదు, ఎవడు మనల్ని తిట్టుకోకూడదు, మనం ఎవరిని తిట్టుకోకూడదు, పోయే ముందు అందరిని క్షమించేసి ఉండాలి, మనల్ని అందరూ క్షమించేసి ఉండాలి. సో ఈ అటాచ్మెంట్స్ ఉండకూడదు. మోసం చేశాడు, మంచి చేశాడు, మంచి చేయలేదు, ఇవి అవి. జనాలు వస్తూ ఉంటారు, పోతుంటారు, ఫ్రెండ్స్ అనే వాళ్ళు మారుతూ ఉంటారు. యూనో, ఎప్పుడో 10th క్లాస్లో నువ్వు చాలా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్ ఇప్పుడు నీ ఫ్రెండే కాదు. అలా ఇప్పుడున్న క్లోజ్ ఫ్రెండ్ విడిపోతారంటే నీ వల్ల కాదు, మారుతూ ఉంటారు. యాజ్ టైమ్ గ్రోస్, యాజ్ వి గ్రో, అ లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్ టు అవర్ లైఫ్ అండ్ దే స్టే. ఓకే, సో మీ లైఫ్లో జరిగిన ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఏంటి దట్ యూ విల్ నెవర్ ఫర్గెట్ ఫ్రమ్ యువర్ లైఫ్? నా చిన్నప్పుడు నేను తప్పిపోయాను. నేను మా అన్న ఇద్దరం బస్ స్టాప్ దగ్గర తప్పిపోయామన్నమాట. ఓకే, ఒక బస్ ఎక్కిపోయి ఇంకో బస్ ఎక్కేసాము. అందరు వేరే బస్ ఎక్కేశారు. ఓకే, మేమిద్దరం బస్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడు మీ ఏజ్ ఎంత? చాలా చిన్న పిల్లలము. నేనైతే నాకు తెలియని కూడా, నాకు ఫోన్ నెంబర్ కూడా తెలియదు, మా ఇంటి ఫోన్ నెంబర్ తెలియని ఏజ్. బస్లో ఎక్కలేదని తెలుసు, బస్ కదులుతుంది, బస్ ఆపాలంటే డ్రైవర్ అంకుల్ తిడతాడేమో అని ఆపట్లేదు. ఏడవడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి అర్థమైంది ఏమైందని ఆపారు. మా ఇంట్లో వాళ్ళు ఎక్కలేదు అంటే దింపేశారు మమ్మల్ని. మేము ఇంకా బస్ స్టాప్లో నుంచి ఏడుస్తున్నాము. అక్కడ ఒక చిన్న అమ్మాయి అబ్బాయి ఇద్దరు బెగ్గర్స్ వెళ్తున్నారు. ఇంకా నేను నా ఫ్యూచర్ ఇదే అని, అంటే నాకు తెలియదు నా ఫ్యూచర్ ఇదే అని నేను ఏడుస్తున్నాను.
మా అన్న ఏడుస్తున్నాడు, ఏడవకు అని మా అన్న నన్ను ఏడవ కిషోర్ ప్లీజ్ ఏడవకు అని మా అన్న ఆపుతున్నాను. ఇద్దరం ఏడుస్తున్నాము. ఈ గ్యాప్ లో మా మామయ్య వచ్చాడు దేవుళ్ళలాగా. ఏయ్ ఇక్కడ ఎందుకున్నారా మీరు అని చెప్పి పట్టుకెళ్తే అప్పటికి చాలా మంది మీ ఫోన్ నెంబర్ ఏంటమ్మా, మీ పేర్లు ఏంటమ్మా, మీ ఫాదర్ పేరు ఏంటమ్మా ఇలా అడుగుతున్నారు అనమాట. సో అది అస్సలు మర్చిపోలేను. అమ్మో, ఒకవేళ ఆ రోజు దొరకకుండా మీ మామయ్య ఇప్పుడు దేవుడు అనమాట. ఆ రోజు మేము దొరకపోయి ఉంటే మా ఫ్యూచర్ నేను చూసిన పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా అది అయ్యి ఉండేది. బట్ అలా ఎంతమంది జరుగు ఉంటది. ఐ ఫెల్ట్ వెరీ వెరీ ఆ టైంలోనే అది ఒక పెద్ద డిస్టర్బింగ్ థాట్. ఓకే, సో ఏదైనా ఒక మంచి వెకేషన్ ప్లేస్కి వెళ్ళాలనుకుంటే ఎక్కడికి వెళ్తారు? గ్రీనరీ ఎక్కువ ఉన్న ప్లేస్ కి వెళ్తాను, చాలా ఇష్టం. ఓకే, మీ ఫేవరెట్ హాలిడే స్పాట్? అలా ఏం లేదు, నేను రెగ్యులర్గా ఏమైనా హాలిడే స్పాట్ కాదు కదా. అంటే ఐ వాంట్ గో వేర్ నైస్ వెదర్ ఇస్, నైస్ అట్మాస్ఫియర్ ఇస్, గ్రీనరీ ఎక్కువ ఉండి మౌంటైన్స్లో అలా అయితే బాగుంటుంది, చాలా ఇష్టం. ఓకే రైట్, ఫైనల్గా ఒక క్వశ్చన్. సో ఇప్పుడు వచ్చే అమ్మాయిలు ఎవరైతే ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి మీ సైడ్ నుంచి ఇచ్చే సజెషన్ ఏంటి? మీరు ఏదైతే చేస్తున్నారో రీల్స్, బ్లాగింగ్ ఏదైతే చేస్తున్నారో అది అస్సలు ఆపొద్దు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీరు ఏదైతే చేస్తున్నారో దానివల్ల ఇంకో 10 మంది చూస్తారు. ఆ 10 మంది వల్ల మీకు జాబ్స్ వస్తాయి. నేను అలాగే స్టార్ట్ చేసా. నేను టిక్టాక్ చేసా, డబ్ స్మాష్. యూట్యూబ్ ఛానల్ ఉందా మీకు? యూట్యూబ్ ఛానల్ లేదు. బట్ చాలా మంది బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి పెట్టలేదు. Because you feel shy, huh? No, I don't want. Okay. I want something else. I don't want money. అది మనీ కావాలనుకుంటే యూట్యూబ్. ఇప్పుడు అది కాదు, నా గోల్ అది కాదు. చేయాలన్నప్పుడు చేస్తాను, సిచ్యువేషన్ వచ్చినప్పుడు చేస్తాను. మేబీ ఐఎమ్ థింకింగ్ సంథింగ్ ఎల్స్. బట్ ఇప్పుడు వచ్చే అమ్మాయిలు అయితే మీరు ఏం చేస్తున్నారో అది చేయడం ఆపొద్దు, అది చేస్తూ ఉండండి. యువర్ లైఫ్ విల్ బి బెటర్. ఖచ్చితంగా ఆపర్చునిటీ వస్తుంది. పేషెంట్గా ఉండండి, వెయిట్ చేయండి, యూ విల్ గెట్ ది ఆపర్చునిటీ. ఓకే, ఇప్పుడు అంటే మీ ఒకప్పుడు జనరేషన్ చూసుకుంటే 20 years బ్యాక్ ఇండస్ట్రీలో అడుగు వేయడం చాలా కష్టం అనమాట, కాంప్లికేట్. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది జస్ట్ బికాస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్. సో అది ఈజీ అయింది, కరెక్టే అంటారా? ఒపీనియన్ ఏంటి మీకు? కరెక్ట్. అంటే అంత మందిలో కంపీట్ చేసి రావడం అంటే చాలా కష్టం. ఒకప్పుడు ఆడిషన్స్ ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయి ఆడిషన్స్. ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో తెలిసిపోతుంది కదా నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, నీ ఎక్స్ప్రెషన్స్ ఎలా, కళ్ళు ఎలా కదులుతున్నాయి, పెదాలు ఎలా కదులుతున్నాయి, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా. ఇట్స్ మచ్ ఈజీ దట్ వే. ఇంకా ఎక్కువ ఫేసెస్, కొత్త ఫేసెస్, ఎక్కడెక్కడో వాళ్ళు, ఏ సపోర్ట్ లేని వాళ్ళు బయటికి రావడానికి ఛాన్సులు దొరుకుతున్నాయి. ఐ రియలీ థింక్ ఇట్స్ అ గుడ్ థింగ్. ఇన్స్టా వల్ల కూడా సెలబ్రిటీస్ ఎక్కువ అయిపోతున్నారు. దీనివల్ల ఉన్న సెలబ్రిటీస్కి ఏమైనా అవుతుంది ప్రాబ్లమ్. సో ఇప్పుడు మేము ఏదైనా జాబ్ చేయాలంటే మిగతా వాళ్ళు తక్కువ డబ్బుల్లో చేసేస్తే మామూలుగా డబ్బులు వచ్చే వాళ్ళకి డబ్బులు రావు, ఇన్కమ్ తగ్గుతూ ఉంటుంది, జాబ్స్ తగ్గుతూ ఉంటాయి. ప్రాబ్లమే. బట్ వాట్ కెన్ వి డూ? ఎక్కడైనా కాంపిటీషనే కదా. యా రైట్. థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ. సో మీ లైఫ్ లో జరిగిన అన్ని మాతో షేర్ చేసుకున్నారు, గుడ్ బ్యాడ్ ఎవ్రీథింగ్. సో విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ముందు ఇంకా మంచి మంచి మూవీస్ తీసి ఈ 2026లో ఫుల్ బిజీ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ దివిని. విజువల్ టాక్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.